దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషము. ఒక చక్కటి దినము, చక్కటి సమయము దేవుడు మనందరికీ అనుగ్రహించినందున దేవుడికి ఒకసారి మనందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చాలా మంచిది. మన సమయాన్ని నేరుగా లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి గమనిస్తాం. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి నా తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలు పెట్టను గాని కొనసాగింపలేకపోయినని అతనిని చూచి ఎగతాళి చేయసాగుదురు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచించడా? శక్తి లేని ఎడల అతడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసి కొనచూచును గదా. ఆ ప్రకారం మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, నిజంగానే మోషే చేతులెచ్చి ప్రార్థించినప్పుడు ఆ చేతులెత్తడంలో ప్రభువా సంపూర్ణముగా మమ్మల్ని మేము మీకు సరెండర్ అయిపోతున్నట్టుగా చూసి మా పక్షమున మీరే యుద్ధాలు జరిగించిన దేవుడవు. నిజంగానే ఈ సమయంలో ప్రభువా మా పక్షమున మీరు ఉండాలని మేము మరొకసారి ఆశపడతా ఉన్నాము. మా యుద్ధాలు మీరు చేయమని ఆశపడతా ఉన్నాము. మేము ఏ వేటితోనైతే పోరాడుచున్నామో వాటన్నిటినీ జయింపగల శక్తి కేవలం నీ యొద్దే ఉన్నది ప్రభువా. ఆ శక్తి ఈరోజు మాకు కావాలి నాయన. ప్రతి గడియలో మేము ఆ శక్తి చేత ప్రభువా నిజంగా నింపబడినటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తాం. చదవబడిన లేఖనాల గుండా మేము గ్రహింపవలసిన సంగతులను మేము గ్రహించలాగిన కృప చూపమనియు, అన్ని విషయాలలో కూడా తోడుగొండే సహాయం దయచేయమనియు, బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తులు నీ ప్రియమైన పిల్లలకు అనుగ్రహింపమనియు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. చదవబడినటువంటి లేఖనాలలో లూకా సువార్త 14వ అధ్యాయము మరీ ప్రాముఖ్యంగా 31వ వచనం నుంచి గమనిస్తే గనక, మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చువానని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా? ఏ మనుషుడైనా సరే ఒక వ్యక్తి పైనకి ఒక రాజ్యము కానీ, ఒక రాజు కానీ, వ్యక్తి కానీ ఒక విషయం పైకి యుద్ధానికి వెళ్ళుచున్నప్పుడు, జయించాలని ఆశపడుతున్నప్పుడు, దేనితోనైతే యుద్ధము చేయబోచున్నామో ఆ యుద్ధము చేసే దానిపైన దాని శక్తిని గురించి కానీ, బలములను గురించి కానీ అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు తన మాటలు చెప్తూ ఆయన అంటాడు, 20,000 మందితో వచ్చు అన్ని 10,000 మందితో నేను జయించగలుగుదునా లేదా అని మొదట అతడు కూర్చుండి ఆలోచన చేయాలి. ఎందుకంటే తన దగ్గర ఉన్న శక్తి కంటే
ఎదుటివాడి దగ్గర ఉన్న శక్తి అధికంగా ఉంటే గనక ఎలాగైనా సరే ఓడిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని? ఒకవేళ ఎదుటివాడి యొక్క శక్తి అత్యంత బలమైనదిగా ఉన్నట్లయితే అతడు ముందుగానే యుద్ధానికి పోవడానికంటే మునిపే రాజీ పడిపోతాడు. తాను ఆ యుద్ధంలో నుంచి బయటకి వచ్చినట్లుగా ప్రయత్నిస్తాడు. ఆమేన్. నేను దీనిని బైబిల్లో దేవుడు మాట్లాడిన అనేకమైన లేఖనాలతో ముడిపెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకోసమంటే, ఒకటి, యుద్ధంలోకి వెళ్ళకుండా ఉండడము. 2, యుద్ధంలోకి వెళ్ళి ఓడిపోవడము. 3, యుద్ధంలోకి వెళ్ళి గెలవడం. ఒక యుద్ధంలో 3 విషయాలు జరుగుతాయి. అయితే యుద్ధంలోకి అసలు వెళ్ళకుండానే సమాధానపడి రాజీ పడిపోవడం. 2వది యుద్ధంలోకి వెళ్ళి ఓడిపోవడం. 3వది యుద్ధంలోకి వెళ్ళి గెలవడం. ఈ 3 గురించి అవగాహన కలిగి ఉండాలంటే శత్రు యొక్క బలాబలగాలపైన అవగాహన ఉండాలి. అతడి దగ్గర శత్రు సైన్యం ఎంతుంది, ఎంతటి బలం కలిగిన వారు, జయించుట మా వలన అవుతుందా కాదా అన్న విషయాన్ని గురించి అవగాహన ఉండాలి. నేడు దేవుడు చెప్పిన ఈ మాటలో ప్రతి క్రైస్తవుడు నిలబడ్డాడు. అక్కడ సమస్యలు ఏందంటే, శత్రువుతో రాజీ పడదామా, పోరాడి మరణించుదామా, లేదా పోరాడి గెలుద్దామా అన్న ఆలోచన కంటే ముందుగా అసలు శత్రువుని గుర్తెరగడంలోనే మనిషి విఫలమైపోయాడు. శత్రువు ఎవరో తెలిస్తే అతడి పన్నాగాలు, అతడి యుక్తి కుయుక్తి అన్ని తెలుస్తుంది మనకి. కానీ అసలు శత్రువును గుర్తెరిగి రాజీ పడడమో, పోరాడి ఓడడమో, పోరాడి గెలవడమో, ఈ 3లోనికి అసలు అడుగు పెట్టాలంటే మొట్టమొదటిగా మన శత్రువుని గుర్తెరగాల. ఎవడు నాకు శత్రువు, ఎవడు నాకు మిత్రుడు, ఎవడు నా సహోదరుడు, ఎవడు కాదు. ఎందుకంటే ఇప్పుడు చదివిన లేఖనాల్లో 25వ వచనంలో దేవుడు అంటాడు చక్కగా, ఆయనను వెంబడించువాడు ఒక ప్రత్యేకమైన సూత్రాన్ని చెప్తా ఉన్నాడు. ఆయన, నన్ను వెంబడించాలని మీరు ఆశపడుతున్నారు, కానీ నన్ను వెంబడించాలంటే, నాకు శిష్యులు అవ్వాలంటే మొట్టమొదటిగా అలాంటి వ్యక్తి అన్నిటినీ వదులుకొని ఒంటిగా నిలబడి ఆయనను వెంబడించవలసిన వాడై ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. ఎందుకయ్యా అంటే, ఒకవేళ అన్నింటినీ వదలలేని వాడు అన్నింటిలో ఉన్న తన శత్రువును గుర్తుపట్టలేడు. ఒకడు, మీకు ఒక ఉదాహరణ చూపిస్తా, మీకు అర్థమవునట్లుగా, నా మాటలు గ్రహించినట్లుగా. యవనుడైనటువంటి ఒక ధనవంతుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, ఆజ్ఞలు పాటించు. ఆయన అంటాడు, ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను, ఇంకేం కొదువుగా ఉంది నాకు, ఒక్కటి నీ దగ్గర కొదువుగా ఉంది. ఏంట కొదువు అనగానే, నువ్వు మిక్కిలి ఆస్తిపరుడు కదా, నీకున్నది అమ్మి నువ్వు పేదలకు పంచిపెట్టు, అప్పుడు నువ్వు సంపూర్ణుడు అవుతావు అని చెప్పాడు ఆయన. ఈ యవనస్తుడు తన దగ్గర ఉన్నటువంటి అన్నింటి విషయంలో కూడా ఆజ్ఞ నెరవేర్పు జరిగించి జయించాడు, కానీ తన దగ్గర ఉన్నటువంటి డబ్బులే శత్రువుని గుర్తెరగడంలో విఫలమయ్యాడు. అంతవరకు కూడా తనకు తెలీదు. యేసు ప్రభు వారితో ఒక ఎన్కౌంటర్ అంటే ఆయనతో ఒకసారి కలవడం అనేది జరగడానికి ముందు వరకు కూడా ఇది నాకు కొరతగా ఉంది, ఇదే నాకు అడ్డుగా ఉంది, ఇదే నన్ను భక్తిలో పరిపూర్ణం చేయడంలో ఆపుచున్నది అన్న విషయాన్ని తను గుర్తెరగలేకపోయాడు. తను అన్ని ఆజ్ఞల్ని పాటిస్తున్నాడు, ప్రతిదాన్ని సంపూర్ణం చేయగలుగుతున్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్న మాటలో అసంపూర్ణంగా నీలో కొంత ఉన్నదన్న విషయాన్ని వినగానే, ఏది విషయంలో నేను కొదవగా ఉన్నాను అని చెప్పినప్పుడు, ఇదిగో ఈ డబ్బు విషయంలో అని చెప్పాడు. డబ్బు విషయంలో మాత్రం నువ్వు సంపూర్ణంగా నువ్వు జయించలేకపోయావు, దీనిని నువ్వు జయించగలిగితే నీవు నిత్య జీవంలోకి వస్తావు అని చెప్పాడు. అంటే యేసు ప్రభు వారితో కలిసేంత వరకు కూడా డబ్బే నా శత్రువు అన్న విషయాన్ని గుర్తిరలేకపోయాడు ఆయన. తనకు తను ఏమనుకుంటున్నాడంటే, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలన్నీ నేను జరిగిస్తున్నాను,
అన్ని విషయాలలో పరిపూర్ణతగా నేను అడుగుతున్నాను, నడుస్తున్నాను, నాకు ఏ కొదువ లేదనుకున్నాడు. కానీ ఆ ధనవంతుడి యొక్క శత్రువు ఎవరో తెలుసా? ధనమే, తన ఐశ్వర్యమే తన శత్రువు అనే విషయాన్ని గుర్తెరలేకపోయాడు. తన ఐశ్వర్యాన్ని శత్రువుగా గుర్తెరిగితే కనుక మళ్ళీ 3 విషయాలు ఉంటాయి: రాజీ పడడము, పోరాడి ఓడిపోవడము, పోరాడి గెలవడము. ఏమని రాజీ పడాలా? ఈ 3 కూడా దేనికి సాదృశ్యం అంటే వెచ్చగా ఉండడానికి, నులివెచ్చగా ఉండడానికి, చల్లగా ఉండడానికి. జాగ్రత్తగా వినాలి. రాజీ పడడము, పోరాడి ఓడడము, పోరాడి గెలవడము. పోరాడి గెలవడం అనేది వెచ్చదనానికి సాదృశ్యము. ఎందుకంటే వెచ్చదనం ఎల్లప్పుడూ కూడా చలితో, చల్లదనంతో, మరణంతో పోరాడుతూ ఉంటుంది. అది జీవం కలిగింది కాబట్టి. రెండవది పోరాడి ఓరడము. ఎప్పుడో తెలుసా? పోరాడి ఓడతాడంటే వేషధారి. ఎందుకంటే వేషధారి నేను పూర్తిగా భక్తిహీనుడను, నాలో భక్తి లేదు, నేను చెయ్యను, నేను పూర్తిగా హైందవత్వంలో కలుస్తాను అని వెళ్ళి కలవడు. అలా అని దేవుణ్ణిలో ఉండడు కదా. అటు నేను పోరాడను అనడు, పోరాడి గెలుస్తాను అనడు. అటింత ఇటింత, అటుకొంత ఇటుకొంత ఉండి పోరాడి లాస్ట్ చివరికి ఓడిపోవాల్సిందే కదా. మూడోది చల్లదనం. అసలు పోరాడకుండా రాజీ పడిపోవడం. ఇంత నీతిగా బ్రతకడం మాతో కాదు బ్రదర్. వాళ్ళు మేలు, ఎందుకంటే దేవుడు చెప్పిన మాట. దేవుడు ఏమన్నాడంటే అయితే వెచ్చగా ఉండు, చల్లగా ఉండు, లేదా నోట్లో చుమ్మేస్తానన్నాడు. చాలామంది ఇంత నీతిగా బ్రతకడం మాతో కాదన్నారు, అయితే చల్లగా ఉండిపోయారు వాళ్ళు. ఎందుకంటే పోరాడి ఓడిపోయినప్పుడు ఆ పోరాటంలో నష్టము, ప్రయాసము, కష్టము అన్నిటిని పొందుకున్నారు వాళ్ళు. లోకాన్ని సరిగ్గా ఆస్వాదించలేకపోయారు, పరలోకాన్ని పొందుకోలేకపోయారు, ఎటు కాకుండా పడిపోయారు కాబట్టి నోట్లో చుమ్మేసే పరిస్థితి వాళ్ళది. ఇలా వేషాధార జీవితం కన్నా రాజీ పడిపోయి ముందుగానే జారిపోయి తమ పరిధులు తాము ఉండడం మేలు. ఒక సహోదరుడితో మాట్లాడుతుండగా నాకు చెప్పిన మాట, నేను ప్రత్యక్ష సాక్షిని కాదు కానీ అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఒక పాస్టర్ గారితో ఈ వర్తమాన సంబంధంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మాన్ని గురించి, వీటన్నిటి గురించి మాట్లాడారు. రాత్రికాల సమయంలో ప్రభురాత్రి భోజనం కానీ, వర్తమానికుడు, వర్తమానము, ఇవన్నీ మాట్లాడినప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, ఇవన్నీ చెప్తే సంఘంలో ఎవడు ఉండడు, అందుకే మేము చెప్పమన్నాడు. రాజీ పడ్డాడు ఆయన. కరెక్టేనా? రాజీ పడిపోయాడు ముందుగానే. ఇంత దాంతో నేను జయించలేను, విశ్వాసుల నుంచి వచ్చేటువంటి ఆ ఎదురుపాటు నేను తాకిడికి తట్టుకోలేను కాబట్టి ముందుగానే రాజీ పడిపోయాడు ఆయన. ఇది రాజీ పడే జీవితాలు, ఇది మేలు. దేనికన్నా? వేషాధార జీవితముల కన్నా రాజీ పడిపోయి ఉండడం మేలు. అందుకే నువ్వు వెచ్చగా ఉండిన మేలు, చల్లగా ఉండిన మేలు, నులివెచ్చగా ఉంటే మాత్రం పడిపోతావు అంటాడు ఆయన. ఇక్కడ చల్లగా ఉండి రాజీ పడిపోవుట కంటే పోరాడి గెలవడమే మనకు కావలసిన విషయం. పోరాడి గెలవాలంటే ప్రధానంగా శత్రువును సరిగా గుర్తుపట్టగలగాల. శత్రువుని గుర్తుపట్టడము, గుర్తుపట్టిన శత్రువు యొక్క బలాబలగాల గురించి అవగాహన కలిగి సరైన ప్రణాళికతో జయించడం. మీకు మరొక ఉదాహరణ చూపిస్తా. అంటే నేను మీకు చెప్పాలనుకుంటున్న అంశం, ఇదివరకు నేను మాట్లాడిన ఒక భాగం, గూడూరు కుటుంబంలో మాట్లాడిన అంశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అతి గొప్ప శత్రుడు అనే అంశాన్ని తీసుకెళ్తా ఉన్నాము. కాకపోతే మీకు అర్థమవులో దీన్ని నేను వివరించాలా. ఇక్కడ 2 వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అంటాడు, ప్రభువా, నీ సన్నిధిలోనికి నేను వచ్చి ప్రార్థన చేయడానికి కూడా అనర్హుడను, నీ పేరు ఉచ్చరించడానికి కూడా అనర్హుడను, నేను క్రైస్తవుడిని అనిపించుకోవడానికి కూడా అనర్హుడను, లెక్కలేని వాడను ప్రభువా. తనకు తెలుసు తన శత్రువు ఎవరో. ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తికి తన శత్రువు ఎవరో తెలుసు. ఇతని శత్రువుని గురించి మాట్లాడుకునే ముందు మరొక వ్యక్తి ప్రార్థన గురించి చూడగానే ఈ ఇరువురి యొక్క శత్రువుని కనిపెడదాం. ఇంకో వ్యక్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఒక పరిసయ్యుడు. ఆ పరిసయ్యుడి యొక్క ప్రార్థనలో ఆయన అంటాడు, ప్రభువా, నేను 10వ భాగాలు చెల్లించాను, కానుకలు ప్రతిష్టార్పణలు కూడా చెల్లించాను, సబ్బాతు అంటే విశ్రాంతి దినాన్ని కూడా నేను పాటించడంలో తప్పిపోలేదు. ఇదిగో
ఇక్కడ ఉన్నటువంటి ఈ పాపి, ఈ సుంకర్ లాంటి వాడిలాగా నేను లేనయ్యా, అన్ని విషయాల్లో చేస్తున్నాను అని ఎలాగైతే ధనవంతుడైనటువంటి ఆ యవనస్తుడు మాట్లాడాడో అదే రకమైన మాటల్ని ఇతని ప్రార్థనలో కనబడుతున్నాయి. ధనవంతుడు ఏం తలంచాడు? అన్ని ఆజ్ఞల్ని నేను పాటిస్తున్నాను, నాలో ఇంకా ఏం కొదవగా లేదు అనుకునే భావంలో ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి పరిసేయుడు కూడా అదే రకమైన ఆలోచనలో ఉన్నాడు. ఆయన కూడా తన శత్రువు ఏంటో కూడా తను గుర్తిరగలేకపోయినాడు. అతడి శత్రువు ఎవరు? తానే. జాగ్రత్తగా గమనించాలి. ఆ పరిసేయుడు ప్రార్థనలో మీరు గమనిస్తే అతడికి శత్రువుగా ఎవరు నిలబడినారంటే తానే భక్తిపరుడను అనుకునే భావనే అతడి శత్రువు. నేను అనే స్వభావమే అతడిలో శత్రువుగా నిలబడింది. కానీ ఈ విషయాన్ని గుర్తుపట్టినటువంటి ఈ సుంకరి, ఈ పాపి, అతడు ఏం చేస్తాడంటే తన శత్రువును చంపేస్తున్నాడు అక్కడ. ఏమని? నేను దేనికి పాత్రుడను కాదు, నేను క్రైస్తవుడిగా ఎంచబడ్డాను కూడా వీలు లేదు. ఎవరైతే తనకు శత్రువుగా ఉన్నారో ఆ శత్రువుని సునాయాసంగా జయించగలిగాడు. దేవుడు ఖచ్చితంగా అతను అంటున్నాడు, ఇతడి ప్రార్థన అంగీకరించబడుతుంది, ఇతడు ఎన్నిక చేయబడ్డవాడని. అనేక మార్లు క్రైస్తవ జీవితంలో జరిగేది ఇదే. భక్తి చేసే ప్రయత్నంలో మన శత్రువును మనం గుర్తిరగకపోవడమే మనం పడిపోయిన విషయం. ఆమేన్. అంతెందుకయ్యా, యేసు ప్రభు యొక్క శిష్యులు కూడా తమ మధ్యలో ఉన్న శత్రువును గుర్తుపట్టలేకపోయారు. ఎందుకని? తమ మధ్యలో ఉన్నటువంటి యూదా ఇస్కరియోతు యేసు ప్రభువునే వెంబడించి నడిచాడు, యేసు ప్రభు ఆత్మే పొందుకున్నాడు, యేసు ప్రభు యొక్క కమిషన్ ఆజ్ఞల్నే పాటించాడు, యేసు ప్రభు యొక్క ప్రతి అద్భుత కార్యాన్ని కూడా ఇతను చేయగలిగాడు. 70 మందిని స్వస్థతలు చేయడానికి పంపించినప్పుడు కూడా వారు చేయడంలో ఇతడు కూడా దానిలో ఒక పాలిభాగస్తుడే. ఇస్కరియోతు యూదా కూడా సరైనటువంటి ఏది ఈ యవనస్తుడైనటువంటి ధనవంతుడి మాదిరిగానే తన శత్రువును గుర్తుపట్టుకోలేకపోయాడు వాడు కూడా. ఎందుకంటే యేసుప్రభు వారు, ఇదిగో కాపరి అప్పచెప్పబడవలసిన సమయం వచ్చింది, గొర్రెలు చెదిరిపోతాయి, నేను సిలువ వేయబడి కొనిపోబడు గడియ రాబోచున్నది అనగానే ప్రతి ఒక్కరు మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనగానే దానిలో ప్రతి ఒక్కడు అంటాడు నేనా 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 అంటాడు. మిగిలిన వాళ్ళందరూ నేనా నేనా అన్నప్పుడు ఆశ్చర్యం కలగలేదు. కానీ ఇస్కరియోతు యూదా కూడా అదే మాట అన్నాడు. ఏమని? నేనా? అయితే అతడు నేనా అనడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, వేషాధారిగా తను బయటపడకుండా ఉండడం కొరకు అందరూ పలికిన అదే మాటను పలకడం కోసం నేనా అనాలి, లేదా తనకున్న డబ్బు బలహీనతను, డబ్బు అనేటువంటి తన శత్రువును గుర్తిరగలేక నేనా అని ఉండాలి. సార్ అంతేనా కదా? ఈ 2 కారణాల్లోనే వాడు నేనా అంటాడు. అయితే మిగిలిన 11 మంది నేనా నేనా అంటున్నప్పుడు నేను అనకపోతే ఎట్లుంటుంది? దొరికిపోతాననేటువంటి వేషధారణతో నేనా అని ఉండాలి, లేదా తన శత్రువు డబ్బని, ఆ డబ్బుకు నేను లొంగిపోతానని, తన శత్రువుడు తను గుర్తిరగలేకపోవడం వల్లనైనా సరే నేనా అని ఉండాలి. ఈరోజు నా శత్రువులను గుర్తుపట్టలేకపోవడంలో ఉన్న సమస్య ఇది. ఎవడు నా శత్రువు? ఏది నా శత్రువు? ఏది నా సహోదరుడు? ఏది నా మిత్రువు? ఏది దైవ సంబంధమైనది, ఏది దైవ సంబంధమైనది కాదు అని గుర్తిరగడంలోనే నేడు క్రైస్తవులకు అతిపెద్ద సమస్య కారణమైంది. శత్రువును సరిగా గుర్తెరిగితే యుద్ధాలు సరిగా చేయొచ్చు. శత్రువుని సరిగా గుర్తెరగలేదనుకో, ఎందుకంటే ఇజ్రాయేలులో పాత నిబంధనలు జరిగిన యుద్ధాలు చూస్తే దేవుడు ఒక గొప్ప పొగమంచును కలగజేసి శత్రువు ఎవరో కనబడకుండా వాళ్ళు తమను తామే పొడుచుకునేటట్టుగా చేశాడు ఆయన. కరెక్టేనా? తమను తామే పొడుచుకునేటట్టుగా చేసేసాడు. ఎందుకంటే శత్రువును గుర్తిరగడంలో కనుక విఫలమైతే ఏమైపోతుందో తెలుసా? మనకు మనమే పొడుచుకుంటాం. ఆ యవనస్తుడు, ధనవంతుడు యవనస్తుడు తనకు తాను ఎలాగో పొడుచుకునే నిత్య జీవాన్ని ఇచ్చే మార్గాన్ని కోల్పోయినాడో, ఆ సుంకరి ఎలాగున
ప్రార్థన చేసి చక్కగా దేవుడి యొక్క మన్నన పొందుకొని ఆ పరిసయుడు ఎలాగున తన భక్తిలో ఉన్నామనుకుంటే తను ఎలాగో పొడుచుకున్నాడో అది జరుగుతుంది. వారే కాదు, భక్తిలో ఉన్న చాలా మందికి తమ శత్రువులను గుర్తెరగడంలో విఫలమవుతున్నారు. ఒకటి, తనలో ఉన్న శత్రువుని గుర్తెరగలేరు. రెండోది, ఎదురుగా ఉన్న శత్రువుని గుర్తెరగలేకపోతున్నారు. అంతేనా? తమలో ఉన్న శత్రువుని గుర్తెరగలేకపోతున్నారు. ఎదుటి వాళ్ళ గుండా వస్తున్న ఆత్మ దాడిని గుర్తెరగలేకపోతున్నారు. శత్రువును గుర్తెరిగినప్పుడే జయించగలుగుతాం. మనలో కొన్ని శత్రువులు ఉంటాయి. బైబిల్ ఇప్పటి వరకు మనం మాట్లాడిన మాటలు, నేను భక్తిపరుడును అనే శత్రువు, అంటే నేను అనే స్వభావం కదా. రెండవది డబ్బు, ఇది శత్రువే, కరెక్టేనా? కొంతమందికి శరీర బలహీనతలు శత్రువులుగా ఉంటాయి. నిద్ర, ఆ శత్రువును జయించలేరు. నిద్ర అనే శత్రువును జయించాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నేను చెప్పాను, అయ్యా మీ దేహంలో ఉన్న నిద్రే మీ శత్రువు అని చెప్పా. మీ శత్రువుని మిమ్మల్ని గుర్తెరగనట్లుగా చేశాను నేను. ఇప్పుడు మీ ప్రణాళిక ఏమై ఉండాలా? అయితే రాజీపడి గురుగొట్టి పడుకోవాలి కదా. రెండవది, పోరాడి పోరాడి ఓడిపోవాలి, తచ్చుకోలేక చూస్తూ మళ్ళీ, అంతేనా? లాస్ట్కి తట్టుకోలేక బయటికి వెళ్ళి 1-2 మార్లు మొహం కడుక్కొని వచ్చి మళ్ళీ కూర్చోవాలి. తర్వాత ఇక జయించలేక ఎందుకు లేరా బాబాని బయటికి వెళ్ళి టేబుల్ మీద పడుకోవాలి. ఇది పోరాడి పోరాడి ఓడిపోయేది కదా. మూడవది, జయించగలగాలి, పోరాడి జయించగలగాలి. ఇప్పుడు నేను చెప్పాను మీకు శత్రువు నిద్ర అని చెప్పా. ఇప్పుడు మీ ప్రణాళిక ఏంటో చెప్పండి ఒకసారి. నిద్ర అనే శత్రువు మీ దగ్గర ఉంటే ఏం చేస్తారు? ఒకటి, అన్నం తక్కువ తినడమో లేకపోతే తినకపోవడమో, మంచి ఆలోచన. రెండు, అసలు నీకు ఎప్పుడెప్పుడు ఆ నిద్ర, ఆ శత్రువు వస్తుందో నువ్వు గమనించగలగాల. ఎప్పుడెప్పుడు ఆ శత్రువు వస్తుంది తెలుసా? ఆమె నలుడు నేను చెప్పకుండా ఎక్కువసేపు నిమ్మలంగా కూర్చో వస్తుంది. కరెక్టేనా? ఈ చిన్న ఉదాహరణ చెప్తే మిగిలిన శత్రువులు అందరిపైన విజయాలు మీకు తీసుకొస్తాను నేను. మిగతా శత్రువులు అందరిపైన మీకు ఆ విజయ రహస్యాలు చూపిస్తా. శత్రువుడు గుర్తుపట్టడం కావాలి, జయించే ప్రణాళిక కావాలి కదా, రెండూ కావాలి. ఇప్పుడు తక్కువగా తినడమో లేదా తినకపోవడమో. రెండవది, నిమ్మలంగా కూర్చోకుండా ఎక్కువసేపు ఆమె నరులు చెప్తూ లేదా బైబిల్ చదవండి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చదవండి అన్నప్పుడు టక్కన బైబిల్ ఎవరు చదువుతారో వాళ్ళు నిద్రపోరు. కరెక్టేనా? సాధారణ నిద్ర రాదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. ప్రాక్టికల్గా ట్రై చేయండి. చదవండి అన్నప్పుడు టక్కని కొన్ని సంఘాల్లో ఎట్లా తెలుసా, పాస్టర్ గారు లూకా 14:30 అని 30 అన్న సౌండ్ ముయ్యక ముందే టక్కని చదువుతారు. ఒక్కొక్కరు కొంచెం కాంపిటేటివ్గా ఫీల్ అవుతారు కొన్ని సంఘాల్లో. అట్లా చదివేటప్పుడు నిద్రపోరు కదా. తర్వాత ఇంక నిద్రను చేయించడానికి ఇంకేం చేయగలుగుతారు? ప్రార్థన కంటే ముందే మీరు విశ్రాంతి పొందుకొని సరైన సమయానికి కొంచెం ఫ్రెష్గా రావడం వల్ల నిద్రను చేయించగలుగుతారు. అంతేనా కదా? తర్వాత రాసుకోవడం వల్ల కూడా నిద్రను చేయించగలుగుతారు. కరెక్టేనా? ఇవన్నీ కూడా నేను మీకు చెప్తున్న చిన్న సలహాలు. ఎందుకు చెప్తాను అయ్యా అంటే, నిద్ర అనేటువంటి ఒక శత్రుడు గుర్తెరిగినప్పుడు దాన్ని జయించడానికి కావాల్సిన ప్రణాళిక అది. అయితే రాజీపడు లేదా పోరాడి ఓడిపోవడము, పోరాడి గెలవడం మూడే జరుగుతాయి. కరెక్టేనా? ఇప్పుడు ఇది ఇలాగుండగా ఇప్పుడు అనేకమైన శత్రువులు ఉన్నాయి మనకి. మనం శత్రువులను గుర్తెరుగుట, ఆ శత్రువులను జయించుటకు సరి అయిన ప్రణాళిక కలిగి ఉండుట. కరెక్టేనా? ఆమేన్. కొంతమందికి తిండి అనే శత్రువు ఉంటుంది. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ గ్లటనీ ఉందా, తిండిపోతూ అనేటువంటి ఒక శత్రువు ఉంటుంది. దీన్ని ఎట్లా జయించగలుగుతావు? అయ్యో, స్పిరిట్ ఆఫ్ గ్లటనీ ఎలా జయించగలుగుతావు? సరే, గాడ్ బ్లెస్ యూ. ఫాస్టింగ్ అనేది ఒక మంచి మార్గము కదా. ఉపవాసం గుండా ఈ తిండిపోతున్న ఆత్మను చాలా చక్కగా జయించవచ్చు. ఇంకేం చేయగలుగుతారు? ఆలోచించండి. సన్నగా ఉన్న వాళ్ళైతే మా కోసం కాదనుకుంటున్నారు. రేపు పొద్దున్న లావయ్యాక ఏం చేస్తారు మీరు? ఆలోచించండి. ఇంకేం చేయగలుగుతారు ఈ తిండిపోతున్న ఆత్మను జయించడానికి? అదొక పద్ధతి కొంతమంది చేసేది.
ఎందుకంటే శత్రుడు గుర్తిరిగాక దాని ప్రణాళిక లేకపోతే ఎలా జయిస్తారయ్యా? కరెక్టేనా? ప్రణాళిక తెలిసి ఉండాలిగా. నేను చెప్పనా? లాస్ట్ నేనే చెప్తా, మీరు చెప్పండి కాసేపు. ఆహారం తినే ముందు 1 లీటర్ వాటర్ తాగేసి ఏమవుద్దయ్యా? ఇక నువ్వు తినవి ఇక, అంతేనా కదా? ఎస్ సార్. కొన్ని ఆహార పదార్థాలు ఎలా ఉంటాయంటే తొందరగా ఎనర్జీ ఇచ్చే ఉంటాయి, కొన్ని స్లోగా ఎనర్జీ ఇచ్చే ఉంటాయి. వైట్ రైస్ లాంటివి తొందరగా ఎనర్జీని ఇస్తాయి కదా. ఎందుకు మాట చెప్తున్నానంటే భౌతిక సంబంధమైనటువంటి శత్రువును గుర్తెరిగినప్పుడు దాన్ని జయించడానికి ఎలాంటి ప్రణాళికలు ఉంటాయో, ఆత్మీయమైన శత్రువులను గుర్తెరుగుతాయో దాన్ని జయించే ప్రణాళికలు అలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే దేవుడి యొక్క ప్రవక్త ద్వారా చాలా రకాల శత్రువుల గురించి మాట్లాడతాడు ఆయన. శత్రువును గుర్తుపట్టాలా. ఏది శత్రువు అంటే మనను లేఖన ప్రకారంగా వాక్య ప్రకారంగా నడిపించని ప్రతిదీ మన శత్రువే. వెరీ సింపుల్. డీటెయిల్లోకి వెళ్తే చాలా దొరుకుతాయి. కానీ మనలను వాక్య ప్రకారంగా దేవుడి రాజ్యంలోనికి ఎదగడానికి వెళ్ళడానికి అడ్డుగా ఉండే ప్రతిదీ మన శత్రువే. అది పదార్థమైన, పనైనా, పర్సన్ అంటే వ్యక్తి అయినా ఏదైనా సరే, నన్ను ఈ వర్తమానాన్ని పాటించకుండా, నన్ను ఈ లేఖనం పాటించకుండా నాకు అడ్డుగా నిలిచే ప్రతిదీ నా శత్రువే. ఎందుకంటే మిత్రుడు ఎప్పుడు మనకు హాని చేయడు, మిత్రుడు ఎప్పుడు మనకు మేలే చేస్తాడు. మిత్రుడు ఎలా వెళ్ళినా మనల్ని పరలోక రాజ్యంలోనే చేర్చడం ప్రయత్నం చేస్తాడు. శత్రువే మనలను వాక్యంలో నుంచి, వర్తమానం నుంచి పక్కన పడేసే ప్రయత్నం చేస్తాడు. అది దేహ సంబంధమైనను, ఆత్మ సంబంధమైనను, పదార్థ సంబంధమైనను, వ్యక్తి సంబంధమైనను, సందర్భానుచితంగా ఏదైనా సరే మనలను భక్తిలో నుంచి పడేసే ప్రతిదీ మన శత్రువే. ఆమేన్. కానీ శత్రువును గుర్తుపట్టడంలోనే వివేచనను కోల్పోతున్న పరిస్థితి నేడు. మనకు తెలుసు, చాలామంది చెప్తుంటే వింటాను, బ్రదర్ ఎప్పుడు నిద్రగా బైబిల్ పట్టగానే వస్తుంది. అది నీ శత్రువు. మరి దాన్ని జయించడానికి ఏం చేసావు? మంచి ఆరాంసే కంటిన్యూ నిద్రపోయేదాకా లేచాక బైబిల్ పట్టుకో, అప్పుడు వస్తుందా? రాదు. కానీ ఆ టైంలో ఏం చేస్తాము? పనులు చేసుకుంటాము. ఎక్కడైతే ఆ శత్రువుని జయించే సమయం ఉంటుందో, అవకాశం ఉంటుందో, అక్కడ మాత్రం రాజీ పడిపోయాము. ఎక్కడైతే అవకాశం లేకుండా మళ్ళీ ఆ శత్రువు యొక్క బలం పెరుగుతుందో అక్కడ లోపడిపోతున్నాం, రాజీ పడిపోతున్నాం. ఒక్కొక్క శత్రువుకి ఒక్కొక్క స్థలము అనుకూలమైనటువంటి ఉంటుంది కదా. ఎస్ సార్ నో. ఇప్పుడు నేను మొసలిని నీళ్ళలోకి వెళ్ళి నేను జయించలేను. క్రొకడైల్ని, మొసలిని నీళ్ళలోకి వెళ్ళి దాన్ని ఓడిస్తానంటే చేసేదని లేదు, నన్ను తినేస్తుంది అది. ఎందుకంటే దానికి ఆ స్థలము బలమైంది. కరెక్టే. ఒక పక్షికి ఆకాశం బలమైనటువంటి స్థలము. అందుకే పక్షిరాజు ఒక స్నేక్ని, ఒక పామును పట్టుకున్నప్పుడు కూడా, దేనైనా పట్టుకున్నప్పుడు భూమి మీద దాంతో పోరాడదు, పైకి తీసుకెళ్తా ఉంటుంది అది. ఎందుకంటే దానికి బలమైనటువంటి శక్తి కలిగే స్థలంలోకి తీసుకెళ్ళి పోరాడుతుంది. ఒక్కొక్క శత్రువుకి ఒక్కొక్క స్థలము, ఒక్కొక్క సమయము మంచిది. మీరు ఎప్పుడన్నా గుడ్లగూబని చూడండి. అవును, పగటి వేళ అత్యంత బలహీనమైన పక్షి అది. రాత్రి వేళ గద్దల్ని కూడా చంపేస్తుంది అది, తెలుసా? ఎందుకంటే మిగిలిన పక్షుల యొక్క రెక్కలకు చప్పుడు వస్తుంది, కానీ గుడ్లగూబ యొక్క రెక్కల్లోంచి ఎగురుతున్న సౌండ్ కూడా రాదు. 1 ఇంచు వెనకాల ఉన్నప్పుడు కూడా మరొక పక్షి విని దాన్ని గుర్తుపట్టలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, నీ శత్రువు ఎవరో గుర్తుపట్టినప్పుడు దానికి ఒక ప్రణాళిక అవసరము. ఆ ప్రణాళికకి సరి అయిన సమయము, సరి అయిన చోటు, ఇవన్నీ గుర్తుపట్టగలగాల. లేదనుకో దాన్ని జయించలేవు. కరెక్టేనా? నిద్ర తట్టుకోలేకపోతున్నా బ్రదర్ అంటుంటే నిద్ర రాని సమయాలు ఉంటాయి, అక్కడ జయించవచ్చు దాన్ని. కరెక్టేనా? నిద్ర రాని సమయాలు ఉంటాయి, దాన్ని జయించవచ్చు. కానీ సరైన ప్రణాళిక వేసుకోవడంలోనే విఫలం అవడం వల్ల శత్రువు దగ్గర మనం ఓడిపోయిన వారిగా ఉంటున్నాం. శత్రువుని జయించాలంటే గుర్తుపట్టడము, ప్రణాళిక, ఈ 2 చక్కగా కావాలయ్యా. ఆమేన్. ఇప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడింపజేస్తానంటాడు. మనం పోరాడుచున్నది ఎవరితో అని చెప్తా ఉంటాడు. చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మల యొక్క సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు వెరీ సింపుల్. ఆయన చెప్తున్నది ఏంటంటే అక్కడ చాలా విషయాలు దాచి ఉంచాడు. మీ శత్రువులు ఎవరో కాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తుల గురించి రాశాడు కదా. ఆత్మలతో పోరాడుతున్నారు. శరీరులు ఎవరు? అధికారులు, ప్రధానులు ఎవరైతే ఉంటున్నారో అన్ని రకాల కేటగిరీస్ ఒక చోట పెట్టేశాడు ఆయన. మనం ఏదో ఒక దేశానికి మధ్య యుద్ధం జరుగుతుంటే ఒక కత్తి గన్ను పట్టుకొని అలాంటి పోరాటం కాదు ఇది. మనం పోరాడేది ఆత్మీయమైన పోరాటము, కానీ అది అధికారులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధమైనటువంటి లోకనాథులు కావచ్చు, ప్రతి ఒక్క ఆత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయ్యా అంటే మొట్టమొదటిగా శత్రువులు అందరూ కూడా వచ్చేది మనలో నుంచి వస్తారు. మన శత్రువులు బయట కంటే ఎక్కువ లోపలనే ఉంటారు. కరెక్టేనా? మన శత్రువులు బయట కంటే ఎక్కువగా మనలోనే ఉంటారు. ఒకటి ప్రాణంలోనే పెద్ద శత్రువు ఉన్నాడు ఒకడు, ఆత్మలో కొన్ని శత్రువులు ఉన్నాయి, దేహంలో కొన్ని శత్రువులు ఉన్నాయి. కరెక్టేనా? ఎవడు గొప్ప శత్రువు అయ్యా అంటే జాగ్రత్తగా వినండి. అవతల రాజ్యంలో ఉండేటువంటి గొప్ప బలవంతుడైనటువంటి కళ్ళం తిరిగిన ఒక వీరుడు ధీరుడు వాడుగా మన శత్రువు. మన కోటలో ఉండేటువంటి పొట్టోడే మన పెద్ద శత్రువు. కరెక్టేనా అయ్యా? మనకు పెద్ద శత్రువుడు అంటే అవతల రాజ్యంలో గొప్ప వీరుడు మన శత్రువు కాదు, ఆడు శత్రువే. కానీ మన కోటలో ఉండేటువంటి పిల్ల బచ్చగాడే మనకు విరుద్ధంగా లేస్తే వాడే మన పెద్ద శత్రువు. కరెక్టేనా? ఎందుకంటే మనలో నుంచి వచ్చేది అత్యంత పెద్ద శత్రువుగా మలచబడుతుంది. వెళ్ళవేళ అంతే. ఈ శత్రువును గుర్తుపట్టాలని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. దాంట్లో మొట్టమొదటిగా ఒక శత్రువు గురించి మాట్లాడదాం. 53-0904. కొంచెం వేగవంతంగా వెళ్దాం. ఫిఫ్టీ 3-0904 దాంట్లో 12వ పేర 12. Now, cancer, that second greatest enemy the world has. Now, the cancer, the second greatest enemy the world has. అంటే ఆయన అంటాడు క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ గొప్ప శత్రువు మనుషునికి అంటున్నాడు ఆయన. మొదటిది ఏదో కాదు, గుండె సమస్యలు. కరెక్టేనా? ఇప్పుడు దేహంలో ఉన్న శత్రువుల గురించి మాట్లాడుతున్నాం మనం. అయ్యా ఎవరు? దేహంలో ఉన్న శత్రువు. నేను మాట్లాడే దేని గురించి? దేహంలో శత్రువు, ప్రాణంలో శత్రువు, ఆత్మలో శత్రువు కదా. మనం దేహంలో ఉన్న శత్రువుల గురించి మాట్లాడుతున్నాం. దేవుని యొక్క ప్రవక్త అంటాడు క్యాన్సర్ అనేది అతిపెద్దవ రెండవ గొప్ప శత్రువు. మొదటిది హార్ట్ ప్రాబ్లమ్స్, గుండె సమస్యలు. ఈ గుండె సమస్యలు అత్యంత భయంకరమైన శత్రువుగా మలచబడ్డాయి. ఏ ఆరోగ్య సమస్య అయినా సరే కొన్ని కారణాలను బట్టి వస్తాయి. అందరూ అనుకునే రీతిలో శిక్షించడానికే రావు. కొన్ని ఆరోగ్య సమస్యలు వారు హెచ్చిపోకుండా ఉండడం కోసం ఇస్తాడు ముళ్ళులాగా. కొన్ని ఆరోగ్య సమస్యలు పరీక్షించడానికి యోబుకి ఇచ్చినట్టుగా ఇస్తాడు. అంటే సహనాలలో ఎదగడానికి, ఓపికలలో ఎదగడానికి ఇస్తాడు కొంతమందికి. కొన్ని అనారోగ్యాలు ఖచ్చితంగా శిక్షించడానికే ఇస్తాడు. కొన్ని అనారోగ్యాలు తన చిత్తము నెరవేర్పు జరిగించడానికి ఇస్తాడు. కరెక్టేనా? మన కంటి ఎదురుగా ఒక వ్యక్తి ఒక అనారోగ్యంతో బాధపడుతుంటే ప్రతిసారి దాని శిక్ష అనుకోవడానికి వీల్లేదు. నాకు తెలుసు కొంతమంది కాపర్లు ఏమంటారంటే వారికి వచ్చే అనారోగ్యమేమో పరీక్ష, ఎదురుడికి వచ్చే అనారోగ్యమేమో శిక్ష. కరెక్టేనా? వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉంటాయి. పాస్టర్ గారు మీకెందుకు వచ్చిందంటే ఇది పరీక్ష అండి, మరి నాకెందుకు వచ్చింది శిక్ష అండి అంటాడు ఆయన. కాదయ్యా, అది దేవుడు బయలుపరిస్తే తప్ప బయలుపరచబడదు ఎందుకోసం వచ్చిందో.
ఒక వ్యక్తికి అనారోగ్యం రాగానే మొదట మనం ప్రార్థన చేయాలా, వారికి కూడా ప్రార్థన చేసుకోండి, ఎందుకోసం వచ్చిందో కనుక్కోండి అని చెప్పాలా. హెచ్చిపోకుండా ముళ్ళుగా ఇచ్చాడా, లేకపోతే శిక్షగా ఇచ్చాడా, నీ ఓపిక సహనాలు పెరగడానికి ఇచ్చాడా, అంటే పరీక్షగా ఇచ్చాడా, లేదా ఆయన చిత్తము బయలుపరచ. ఎందుకంటే ఒక గుడ్డివాడు ఉన్నప్పుడు అడుగుతారు అక్కడ శాస్త్రుల పరిచయాలు, ఇతడు గుడ్డివాడిగా ఉన్నాడు కదా, ఎందుకు గుడ్డివాడిగా ఉన్నాడు అంటే వీడి తల్లిదండ్రులు తప్పు చేశారా, వీడు తప్పు చేశాడంటే దేవుడు అంటాడు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, ఇది నా తండ్రి యొక్క కార్యాలు బయటపడడానికి ఇచ్చానంటాడు. వీటిలో ఏ కారణాన్ని బట్టైనా రావచ్చు, దేనైనా బట్టి, కానీ జాగ్రత్తగా గమనించాలి. తండ్రి యొక్క కార్యము, తండ్రి యొక్క గొప్పతనం బయటపడడానికి, చిత్తం బయటపడడానికి అనుకోండి, ఖచ్చితంగా బాగుపడతారు, దానికి ఏ డౌట్ లేదు. కొంత సమయం పట్టొచ్చేమో. ఓర్పు సహనములు పెంచడానికి ఇచ్చాడు అనుకోండి, అది పెరిగే వరకు, దేవుడు ఆశించు స్థాయి వచ్చే వరకు కూడా అలాగే ఉంటుంది అది. ఒకవేళ నీలో సహనం పెరగాలని దేవుడికి ఒక అనారోగ్యాన్ని పెట్టినప్పుడు ఆ అనారోగ్యంలో నువ్వు వెంటనే మార్చుకున్నావు అనుకో, వెంటనే తీసేస్తాడు ఆయన. లేదు మార్చుకోవడానికి బ్రదర్ నాకు ఒక 4 సంవత్సరాలు పడుతుంది అంటే 4 సంవత్సరాలు అనేది అనారోగ్యం సాగుతూ ఉంటుంది. దాని పొడిగింపు మన మార్పులో ఉంది. మరొకటి పరీక్షించడానికి ఇచ్చేది. ఆ పరీక్ష మనం నెగ్గే వరకు, జయించే వరకు అది వస్తూనే ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా మనం ఓడిపోవడానికి కోసం ఆశించే వ్యక్తి కాదైనా, మనం గెలవాలని ఆశపడుతున్నాడు ఆయన. మనం గెలవాలనుకున్నప్పుడు ఎంత కాలం వరకు ఉంటే నువ్వు గెలవడానికి సాధ్యమవుతుందో అంతకాలం వరకు దాన్ని ఇస్తూనే ఉంటాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఓవర్కమ్మర్, జయించువాడిగా చూడాలనుకున్నాడు ఆయన. శిక్ష అనుకోండి, ఆ శిక్ష ఎందుకోసం ఇచ్చాడు, ఆ తప్పిదానికి సరి అయిన మూల్యం చెల్లించేంత వరకు అది ఉంటుంది, లేదా మనం మార్పు చెందే వరకు ఉంటుంది. కరెక్టేనా? ఇన్ని రకాల కారణాలను బట్టి దేని బట్టి అయినా రావచ్చు అనారోగ్యం. కానీ దీనిలో మెజారిటీ, ఎక్కువ శాతము మన నిర్లక్ష్యాన్ని బట్టే వస్తుంది. యోబు వలె పరీక్షించబడేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, కానీ శిక్షల ద్వారా, నిర్లక్ష్యాల ద్వారా, భక్తిహీనత ద్వారా తెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ. నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏమనంటే, ఏ సంఘంలోనైతే ఫాస్టింగ్ని నిర్మూలించారో, తీసేశారో, ఆ సంఘంలో అనారోగ్యాల సంఖ్య ఎక్కువ. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి అనారోగ్యము ఒక దయ్యపాత్మ నుంచి వచ్చేది. ఈ మొండి దయ్యాల్ని జయించే శక్తి దేవుడు ఫాస్టింగ్లోనే దాచి ఉంచాడు. మీరు వీటిని సాధారణంగా జయించలేరు, ప్రార్థన ఉపవాసాల ద్వారా జయించవచ్చు. ఎక్కడైతే ప్రార్థన ఉపవాసాలు నిర్మూలన చేయబడ్డదో అక్కడ రోగాలు పోవు, అట్లా ఉండిపోతాయి అవి. దేవుడు మహాకృపను బట్టి మన సంఘంలో అనేకమైన కార్యాలు చూసాం మనం. రోగాలు వచ్చాయి, బాధించాయి, ఒక సమయం రాగానే వెళ్ళిపోయాయి. ఆపరేషన్లు అన్నారు, అవసరం లేని తీసేస్తున్నారు. ఎందుకంటే అది లేఖన నెరవేర్పులో ఉంచిన శక్తి. అది ఎక్కడైతే ఫాస్టింగ్ తీసేయబడుద్దో అక్కడ స్వస్థతలు తక్కువ. ఇలా ముఖ్యంగా శరీర సంబంధమైన అద్భుత క్రియల్లో కొన్ని కార్యాలు తక్కువ చోటు చేసుకుంటాయి. కొంతమంది మాత్రమే ద గ్రేటెస్ట్ ఫెయిత్, అత్యధికమైన విశ్వాసం చేత బాగుపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ అనారోగ్య పరిస్థితి నుంచి బయటకు దాటలేరు, అట్లాగే ఉండిపోతారు వాళ్ళు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా గుండె జబ్బులు కనుక నిర్లక్ష్యంతో ఎప్పుడు వస్తాయి తెలుసా? గుండె జబ్బులు నిర్లక్ష్యంతో ఎప్పుడు వస్తాయి? ఆహారంలో నియంత్రణ లేకపోయినప్పుడు, దట్టిగా ఉప్పు వేసుకొని తింటే, విపరీతంగా రైస్ తింటే, రైస్ కారణం దానికి బాగా, హైట్ తగ్గట్టుగా వెయిట్ని మెయింటైన్ చేయలేకపోయినప్పుడు, ఎందుకంటే ఆహారం దేహానికి నియమం కదా, ఈ నియమాన్ని పెట్టినప్పుడు. నేను చెప్పేది నిర్లక్ష్య ధోరణి గుండా వచ్చే రోగాల గురించి చెప్తున్నా. ఈ గ్రేటెస్ట్ ఎనిమిని ఈజీగా సులువుగా జయించవచ్చు. దానికి ఉన్నటువంటి ఏకైక గొప్ప ఆయుధము ఫాస్టింగే. నేను ఎంతోమంది చెప్పే సాక్ష్యాలు విన్నాను. ఏమని తెలుసా? బ్రదర్, నాకు ఒకప్పుడు బీపీ ఉండేది, కానీ చాలా సంవత్సరాలు మందులు వాడాను, ఇప్పుడు అవసరం లేకుండా పోయింది అన్న వాళ్ళ సాక్ష్యాలు కూడా విన్నా. దేన్ని బట్టి? వాళ్ళ భక్తి జీవితంలో వాళ్ళు చేసినటువంటి ఫాస్టింగ్స్ యొక్క కొనసాగింపును బట్టే దాన్ని సునాయాసంగా జయించగలిగారు. కానీ ఈ గొప్ప శత్రువుని, ఏది దేహ విషయంలో గొప్ప శత్రువుని గుర్తుపట్టలేకపోతున్నటువంటి ఈ పరిస్థితి అత్యంత భయంకరమైన సిచ్యువేషన్. ఈ రోజున దాన్ని జయించగలగాల. ఈ దేహ విషయంలో భక్తి చేయడానికి మనల్ని మోకాళ్ళ మీద మోకరించడానికి కూడా అవకాశం లేని రోగాలు ఉన్నాయి ఈ రోజున.
సంపూర్ణంగా హృదయపూర్వకంగా చేతులెత్తి ప్రార్థన చేయడానికి చేతులు పైకి లేపలేకపోయినటువంటి దేహ సంబంధమైనటువంటి బాధలు ఉన్నాయి ఈ రోజున. ఇవన్నీ మన భక్తిలో ముందుకు సాగడానికి అడ్డంకే. కొంతమందికి మాత్రము జాగ్రత్తగా గమనించారు. ఎందుకంటే ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త మరణకరమైన రోగంతోనే చనిపోయి ఉన్నాడు. ఆయన మరణం వరకు రోగంతోనే ఉన్నాడు. పౌలు గారు కూడా మరణం వరకు ముళ్ళుతోనే ఉన్నాడు. ఎసారును ఖచ్చితంగా. బ్రహ్నం గారు లాంటి వారు కూడా కరెక్ట్గా మరణించడానికి ఒక 2-3 నెలల ముందు వరకు మాత్రమే స్వస్థత పొందాడు. కానీ దగ్గర 21 సంవత్సరాలు కడుపు నొప్పితో బాధపడ్డాడు ఆయన. స్వస్థతలు దొరుకుతాయి, కానీ ఈ దేహ సంబంధమైనటువంటి శత్రువుని జయించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అత్యంత గొప్ప ఆయుధాలు ఉన్నాయి. 1 ఫాస్టింగ్, 2 ప్రేయర్, 3వది విశ్వాసం. గొప్ప ప్రణాళికలు ఇవి. ఫాస్టింగ్ ఎట్లా వస్తుంది? నువ్వు చేస్తే వస్తుంది. దానికి నేను వచ్చి నీ నోటికి కళ్ళెం పెట్టలేను. నీ అంతట నువ్వు నిర్ణయం తీసుకొని చేయాలా. సంఘంలో ఇప్పుడు నెలకు మారు మాత్రమే పెట్టాం కాబట్టి ఇప్పుడు ఒక్కసారి కాకుండా మీరు ప్రేరేపించబడిన దినాల్లో మీరు చేయాలా. దేహ సంబంధమైనటువంటి సమస్యలు ఈజీగా జయించగలుగుతారు. ఆ దేహ సంబంధమైన సమస్యల కారణమైన దురాత్మలను సునాయాసంగా జయించగలుగుతారు. 2వది ప్రార్థన చేత ప్రతి పరిస్థితి మార్చబడుతుంది. ఎలాంటిదైనా తిప్పివేయబడుతుంది. ఆ ప్రార్థనతో జయించాల. 3వది ఫెయిత్, ద గ్రేటెస్ట్ ఫెయిత్. కొంతమంది విశ్వాసంలో బలవంతులుగా ఉన్నవాళ్ళు సునాయాసంగా ఫెయిత్తోనే, మందులతో కాకుండా విశ్వాసంతోనే జయించుకునే శక్తి కలిగేవారు. ఈ 3టితో దేహ సంబంధమైన ప్రతి శత్రువుని జయించవచ్చు. అది ఏదైనా సరే, చివరికి క్యాన్సర్ అయినా సరే, అది ఎయిడ్స్ అయినా సరే. ఎందుకంటే చాలామంది ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి కూడా చెప్పారు, మీకు ఇంత పంచుకున్నాను కూడా. వాళ్ళ తండ్రి గారికి క్యాన్సర్ ఉండడం వల్ల మరణాపాయ పరిస్థితి వచ్చి చేతులు ఎత్తేసారని చెప్పారు. కానీ అప్పుడు ఆ పాస్టర్ గారితో తండ్రి దూరంగా ఉండేవాడు, ఏకీభవించకపోయేది. ఆ తండ్రి గారు ఆ పాస్టర్ గారి దగ్గర రాగానే వీరందరూ ఉండడము, సంఘం అంతా ప్రార్థన చేయడము, దేవుళ్ళు ఆధారపడి ముందుకు సాగడము, ఆ క్యాన్సర్ రేపు మాపు చనిపోతారనుకునే పరిస్థితుల నుంచి దేవుడు అతను బాగు చేశాడని సాక్ష్యం చెప్పారు వాళ్ళు. ఎస్, ఖచ్చితంగా ఆ ఉపవాస ప్రార్థనల ద్వారా విశ్వాసం ద్వారా ఈ దేహ సంబంధమైన శత్రువుని జయించడం చాలా సులభము. కానీ ఇప్పుడు మీరు చదివారు ఒక మాట, మన శత్రువు ఎవడో తెలుసా, మనం ఎవరితో పోరాడబోతున్నామో తెలుసా, మనం ఎవరితో పోరాడాలో తెలుసా అంటూ ఒక శత్రువు యొక్క లిస్ట్ అంతా చెప్పి తర్వాత ఒక మాట అంటాడు. చూడండి, దానిలో మళ్ళీ చదవండి. కాదు మన బైబిల్లోనే ఎఫెసీ 6:12 చూడండి. మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ లోకనాథులతోనూ సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను జాగ్రత్తగా వినండి, ఇక్కడ చెప్తున్నాడు ఎలా గెలవాలో చెప్తున్నాడు. ఆపద్దినం అంటే ఏంటిది? ఆపద సంభవించిన దినము. దేని చేత ఆపద? పైన చెప్పిన వాళ్ళ యొక్క శత్రువుల చేత కలిగే ఆపద. జాగ్రత్త వినాలా. ఏ శత్రువుల గురించి ప్రస్తావించారో ఆ శత్రువుల వల్ల ఒక్క రోజు ఖచ్చితంగా మనకు ఆపద వస్తుంది. ఈ లోకనాథులతో వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తొర్లికొండ యొక్క గ్రామంతో మన సంఘానికి ఖచ్చితంగా ఒక ఆపద వస్తుంది. దేవుడు నాకు అది కళలో చూపించిన విషయం చాలామంది చెప్పాను కూడా. ఒక పెద్ద ఆపద, ఆ ఆపద వచ్చినప్పుడు నేను ఒక్కొని పోరాడుతున్నా, మిగతా సహోదరులందరూ ఇక్కడ కూర్చొని చైర్లో మెల్లగా మాట్లాడుతున్నారు. ఇది ఆ సమయంలో ఉన్నటువంటి సంఘ పరిస్థితి అది. కానీ ఇప్పుడు అట్లా లేదని నమ్ముచున్నాను. ఆమేన్. ఆ సమయంలో పరిస్థితి. కానీ ఒక పెద్ద ఆపద రాబోతా ఉంది. వారు గోడలు కూల్చడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మనం పోరాడాలి. నాకు తెలుసు ఒక రోజున వస్తుంది. ఒక రోజున ఆపద రాకుండా ఎన్నడికి తప్పిపోదు. ఆపద దినం ఖచ్చితంగా వచ్చి తీరుద్ది. తర్వాత చదవండి. ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు, పారిపోవటం కాదు, నిలవబడుటకు మీరు శక్తిమంతులు అవ్వాలి అంటే ఆ సర్వాంగ కవచం ఒకటే దేవుడి యొక్క వాక్యము, వర్తమానమే. నాకు ఒక పరిస్థితి గుండా నా పైన దాడి చేయబోయి నాకు ఆపద కలగజేసేటువంటి ఒక వ్యక్తి అయినా సరే, ఒక ఆత్మ అయినా సరే, ఒక పని అయినా సరే,
ఒక సందర్భమైనా సరే, దేనినైనా సరే నేను జయించగలిగేది వాక్యము వర్తమానం చేతే. అంతకంటే పెద్ద ఆయుధాలు లేవు ఇక్కడ. దేవుడు కూడా అదే ఆయుధాన్ని వాడాడు. సాతాను ఈ దేవుడి పైన దాడి చేస్తూ ఉండగా, ఇదిగో ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తిను అన్నప్పుడు దేవుడు దానికి తగిన రూపంలోనే ఆ సర్వాంగ కవచమైన వాక్యం చేత జయించాడు. ఏమని? రొట్టె వలన కాదు జీవించేది, దేవుడు నోటిలో వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తానన్నాడు. వాక్యం చేత జయించాడా? వాక్యమైన సర్వాంగ కవచము. ఇదిగో దుముకుము, నీ పాదాలకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అని మరలా దుష్టుడు మరొక ఆపదను, మరొక పరీక్షను తీసుకొచ్చినప్పుడు దేవుడు అంటాడు, సాతానా నా వెనక్కి వెళ్ళిపో అని గద్దించాడు ఆయన. వాక్యం చేత జయించాలా? ఇక్కడ వాక్యమునకు మించి మరి ఏది లేదయ్యా. వాక్యమునకు మించి మరి ఏది ఉండదు. వాక్యము వాక్యము వాక్యమే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఉదాహరణకి డెబోరా సహోదరి గారు ఉన్నారు. ఈమె దగ్గర ఒక డబ్బు కాదు, నయా పైసా కూడా లేదు, శూన్యం, 0, 0. నేనేం చేశానంటే, ఒక వ్యక్తి దగ్గర దొంగతనం చేసుకొచ్చి సహోదరికి ఇచ్చా. దానివల్ల సహోదరి జీవితంలో మరణం అవ్వాలనుకున్న వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న వీళ్ళు బాగు చేయబడ్డారు. వాళ్ళకి ఇప్పుడు నా వల్ల ఏం జరిగింది? మేలే జరిగింది. ఇప్పుడు ఇంతకీ దేవుడు నన్ను ఏమంటాడు? నేను మేలే చేశాగా. నా దగ్గర ద్రవ్యం ఉన్నప్పుడు వెనక తీయకుండా మీకు సహాయం చేశాగా. జాగ్రత్తగా గమనించారా? ఇక్కడ జరిగిన మేలెంతో దేవుడు చూడు, క్రమాన్ని చూస్తాడు. ఎందుకంటే ఒక దినమున యేసు ప్రభు దగ్గర కొంతమంది వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంట? ప్రభువా, నీ నామంలో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా? దయ్యాలు వెళ్ళగొట్ట మంచి పనేగా. నీ నామంలో ప్రవచనాలు చేయలేదా? ప్రవచనం మంచి పనేగా. నీ నామంలో మేము గొప్ప గొప్ప కూటములు పెట్టలేదా? మంచి పనేగా. నీ నామంలో 1000 మందికి మేము బాప్తిజం తెలియలేదా? మంచిదేగా. మరేనా మమ్మల్ని ఎందుకు తెలియదు అంటున్నావు? నువ్వు క్రమం లేదు నా దగ్గర. నువ్వు చేసిన పనిలో మేలుందేమో, మంచి దాగుందేమో, వాక్య ప్రకారంగా జరగలేదు. అది దాన్ని తప్పంటాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శత్రువును జయించేది ఆత్మ సంబంధంగాను భౌతికంగాను, అది ఏ రూపంలో వచ్చినా సరే, శత్రువును జయించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం వాక్యమే. మరొక ఆయుధం లేదయ్యా. నేను నాకు ఉండేటువంటి సహోదరుల్లో లేదా బంధువుల్లో, కొంతమంది కులస్తుల్లో, లేకపోతే ఈ యొక్క లోకంలో ఉండే పోలీస్ వ్యవస్థలో దేన్నో వాడుకొని జయించే ప్రయత్నం చేస్తారు. ఓడిపోయేది ఎప్పటికైనా. ఒకవేళ ఆ సమయంలో విజయం వచ్చి ఉండొచ్చు, కానీ దేవుడు లేఖన క్రమం గుండా వచ్చామని అడిగినప్పుడు మాత్రం నిలబడిపోతారు, తేలిపోతారు. కాదు, దేవుడు ఖచ్చితంగా ఏం చేయమంటారు తెలుసా? క్రమ ప్రకారంగానే జరిగిందా? ఆ క్రమం గుండా జరగలేదనుకో, తప్పుగానే ఎంచుతాడైనా. అలాగే ఇక్కడ లోకనాథులు కావచ్చు, అధికారులు కావచ్చు, దురాత్మల సమూహం కావచ్చు, ఇలాంటి వారందరి చేత ఆపదలు సంభవింపక తప్పవు. ఏంది ఆపద అంటే, నీ పైన నీ మెడకు కత్తి పెట్టి, నీ తలపైన గన్ను పెట్టి, నువ్వు ఒప్పుకోకపోతే చంపేస్తా, నువ్వు చేయకపోతే కాల్చేస్తా అనేది కాదు ఆపద. క్రైస్తవుడికి ఏదై ఆపద అంటే, లేఖనంలోంచి పక్కకు తప్పిపోవడమే ఆపద. నాకు ఆపద అంటే ఏంది? ఇరాన్ దేశంలో ఉన్నట్టుగా మనల్ని ఊరేసి చంపడమో, కోడింగ్ కోసడం, మన మెడగోసి చంపడమో, అది మాత్రం ఆపదలు కాదు. మనకున్న ఆపద ఏంటయ్యా అంటే, దైవత్వంలో నుంచి, లేఖనంలోంచి పక్కకు పడిపోవడమే మన ఆపద. మనకు వచ్చే ప్రతి ఆపదను కూడా మనం జయించాల్సింది అని అంటాడు. ఆపద్దినమందు మీరు నిలవబడటకు శక్తిమంతులగునట్లుగా ఉండాలంటే సర్వాంగ కవచాన్ని ధరించండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ప్రతి శత్రువును కూడా జయించాల్సింది వాక్యం చేతే. ఓన్లీ బై వర్డ్. నా దగ్గర ఉన్న ఏకైక ఆయుధం వాక్యమే. అయ్యా, నీ నిర్ణయాలు దేన్ని బట్టి తీసుకుంటున్నావు? వాక్యాన్ని బట్టే. నీ నడిపింపు దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టే. ఒకవేళ వాక్యం బట్టి లేకపోతే మీ దగ్గర నేను కలబులి మాటలు చెప్పి తప్పించుకుంటానేమో, ఆయన దగ్గర తప్పించుకోలేనుగా. అక్కడ పట్టి పీసుకి చంపేస్తాను నన్ను ఆయన. ఎస్ అన్నా, మన ప్రతి నడక, నిర్ణయము, మాట, తలంపు, క్రియ, ఉద్దేశము వాక్యం అనేటువంటి ఆ యొక్క పునాది పైన కట్టబడాలి. అప్పుడే ప్రతి శత్రువుని జయించగలుగుతాం. ఆమేన్. అట్లాగునా శరీర సంబంధమైనటువంటి అనారోగ్యాలను జయించడానికి వాక్యమును పాటించండి, ఖచ్చితంగా మీకు విజయాలు వస్తాయి.
శరీర సంబంధమైన శత్రువులు చాలామంది ఉన్నారు. దాంట్లో గొప్ప శత్రువు హార్ట్, నెక్స్ట్ క్యాన్సర్, తర్వాత ఎయిడ్స్, రకరకాలు ఉన్నాయి. అట్లా మన ఇండియాలో టాప్ 10 డిసీజెస్ చూస్తూ ఉంటే వీటన్నిటిని జయించడానికి ఉన్నటువంటి ఏకైక ఆయుధము వాక్యమే. వాక్య ప్రకారంగా భోజనం చేయి, వాక్య ప్రకారంగా ఫాస్టింగ్ చేయి, వాక్య ప్రకారంగా ప్రార్థన చేయి, వాక్య ప్రకారంగా వింటూ వింటూ విశ్వాసాన్ని పొందుకో. ఈ దేహ సంబంధమైన రోగాలు ఎందుకు ఉంటాయి? ఇదివరకు గత కాలంలో జయించినట్టుగానే మళ్ళీ జయిస్తాం. ఒకప్పుడు విజయాన్ని పొందుకున్నట్టుగానే ఇప్పుడున్న సమస్యలపైన విజయాన్ని పొందుకుంటాం. కానీ వాక్య ప్రకారంగా జరగాల. ఆమేన్. సాధారణంగా మీరు బైబిల్లో చూస్తే 3 పూటల తిండి గురించి మీకు ఎక్కడ కనబడదు. అయ్యా 3 పూటల తిండి ఎక్కడ కనబడదు. ఇప్పుడు మీరు తల్లిదండ్రులు కాబట్టి మీ పిల్లలకి ఎన్ని పూటలు పెడతారు? చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఎదిగే వాళ్ళు కాబట్టి ఎక్కువసార్లు పెడతారు. పెద్దవాళ్ళకి ఎన్నిసార్లు పెడతారు? అయ్యా కాసేపు సరళంగా మాట్లాడుకుందాం, ఏం కాదు. 2 లేదా 3. ఎక్కువ ఎన్నిసార్లు తింటారు? మెజారిటీ. ఏందయ్యా మా ఇంట్లో మా వంటింట్లో మీద పడ్డాం అంటారు కావచ్చు. కాదు, ఒక వాక్యాన్ని చూపించాలి మీకు, ఆలోచన చేయండి. సాధారణంగా మెజారిటీ 3 సార్లు తింటారు. అప్పుడప్పుడు పని ఉండి కుదరలేనప్పుడు లేదా డే టైంలో ఒక్కొక్కసారి తెలియకుండా ఒక 2 పూటలు నిద్రేస్తారు. నిద్రపోయినప్పుడు ఫుడ్ మిస్ అవుతుంది, అంతేనా కదా? కానీ బైబిల్లో చూడండి ఒకసారి, దేవుడు రాజుల గ్రంథము 1 రాజులు 17వ అధ్యాయం చూడండి. అంతటా ఏలియా అహాబు వద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచినను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఈ చెట్టు నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా. గమనించండి, దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియాని పోషిస్తున్నాడు. అక్కడ నీటి విషయంలో ముందుగా చెప్తున్నాడు, కెరీతు వాగున్నది, ఆ వాగు యొక్క నీరు తాగి నువ్వు పోషించబడు. నీకు ఆహారము నేను పంపిస్తాను. దేని ద్వారా? కాకోలముల ద్వారా, కాకుల ద్వారా పంపిస్తాను. జాగ్రత్తగా గమనించి కొంచెం ముందుకు రండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎదురు తీసుకుని వచ్చుచుండెను. ఎప్పుడు? ఉదయము సాయంత్రం రాత్రి అని ఉందా? నా బైబిల్లో 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఈ రోజున వాడు బయటకు వచ్చాడు, డాక్టర్లు సాయంత్రం 5 తర్వాత తినకండి ఆరోగ్యం వస్తుంది అన్నాడు. నా బైబిల్ ఎప్పుడో చెప్పింది ఆ మాట. బైబిల్ ఎప్పుడో చెప్పింది. దేవుడు పోషించినటువంటి ఒక వ్యక్తి ఆరోగ్యాలు ఉదయం సాయంత్రమే, చక్కటి ఆరోగ్య పరిస్థితులు, దేవుడు పోషించిన విధానం. ఆరోగ్యవంతులు అవ్వాలనుకుంటున్నారా? బైబిల్లో చాలా సూత్రాలు ఉన్నాయి. కానీ నేను ఎక్కువ మెడికల్ వైపు వెళ్ళడానికి ఇష్టపడకుండా దీన్ని కంటైన్ చేసి నియంత్రించి కొత్త మట్టుగా చెప్తున్నా. అక్కడ అంటాడు ఉదయం సాయంత్రమే 2 పూటలే. నిజంగా చెప్పాలంటే ఆరోగ్యవంతుడుగా అలాగే కొనసాగించాలంటే 2 పూటలు చాలు. దట్టు సాయంకాలమే. రాత్రి సమయంలో ఆహారం తీసుకోవడానికి మనం నియంత్రించబల్లే, నిర్మాణం చేయబల్లే. కానీ ఎక్కడో విచిత్రమైనటువంటి ఒక ధోరణి మనకు చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతీయతలో ఒకటి ఫిక్స్డ్ ఒక ఉంటుంది ఫార్మాట్. ఏందది? 100 చపాతీలు తిను, లాస్ట్కి అన్నం తినకపోతే కడుపు నచ్చదు. కరెక్టేనా? అలవాటైన ప్రాణాలు తినాల్సిందే. ఈ అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి దాని శత్రువును జయించేటువంటి భౌతిక ప్రణాళిక, ఆత్మీయ ప్రణాళిక 2 ఉండాలి. నా మాట జాగ్రత్త వినండి. ఒక శత్రువును జయించడానికి భౌతిక ప్రయత్నం ఉండాలి. ఇప్పుడు ఇజ్రాయేలు ఎదుటి శత్రువుపైకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రార్థనల గుండా విధేయతతో దేవుడి యొక్క అంగీకారమును, భౌతికంగా వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి యుద్ధాలు కూడా చేశారు. 2 చేశారు వాళ్ళు అక్కడ, అంతేనా కదా? అట్లాగే దేహ సంబంధమైనటువంటి ఈ గొప్ప శత్రువులను జయించడానికి 2 మార్గాలు కావాలా. ఇప్పుడు నాకు బీపీ ఉందండి, నేను దాన్ని జయించాలా,
లప్పడంత ఉప్పు తినుకుంటే నేను జయించాలని ఎక్కడ జయిస్తా? భౌతికమైన ప్రయత్నం ఉండాలిగా. నా కోసం సంఘం అంతా రాత్రి మొగలు కష్టపడి ప్రార్థన చేస్తుంది, నేనేమో తట్టడి తింటున్నా. ఎట్లా తగ్గుతుంది? ఇటు ఆత్మీయమైన ప్రయత్నం ఎంత అవసరమో భౌతిక ప్రయత్నం కూడా అంతే అవసరం. భౌతిక ప్రయత్నం లేకపోతే సోమరు అంటాడు దేవుడు. ఎస్ ఆర్ నో? అట్లాగే ఇక్కడ చూస్తే దేవుడు ఏలియాని పోషించినప్పుడు 2 పూటలు పెట్టి పోషించాడు. ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాడు? ఇక మళ్ళీ ఆయన ఎట్లా 40 దినాలు ఒక్కడే దొడ్డను నడుచుకుంటూ పోయినాడు ఆయన. అంత చక్కటి ఆరోగ్యము అట్లాగే వస్తుంది. మనము అంతెందుకు దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం. దానియేలు గ్రంథంలో కూడా వాళ్ళు ఏం తిన్నారు? ఇప్పుడు ఒకడు వచ్చాడు కొత్తగా, మాంసం తినడం మానేసేయండి ఆరోగ్యవంతులు అవుతారు. అరే ముందు నుంచి ఉంది బైబిల్లో, అది లేదా? మాంసం తినడం బంద్ చేస్తే నీ యూరిక్ యాసిడ్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది, నీ గుండె సమస్యలు రావు, కొలెస్ట్రాల్ రాదు, ముందు నుంచే కనబడుతుంది అక్కడ. ఎస్ ఆర్నో? నేనేమంటానంటే బైబిల్లోనే మన ప్రతి శత్రువు. నేను ఇంకా మనం ప్రాణంలోకి వెళ్ళలేదు, ఆత్మలోకి వెళ్ళలేదు, వాటి గురించి చూద్దాం. మనం ఇంకా దేహంలో ఉన్న శత్రువుల గురించి చూస్తున్నాం, ఇంకా మిగతా చూద్దాం. కానీ దేహంలో ఉన్న శత్రువుని జయించడానికి కష్టపడుతున్నాం మనం. సమస్య ఏంటంటే ఈ దేహంలో ఉన్న శత్రువు మన ఆ భక్తి అంతటి చెడగొడుతుంది. అది ప్రార్థన చేయడానికి సహకరించనివ్వదు, ఎక్కువసేపు ఉండడానికి సహకరించనివ్వదు, అన్నిటికీ ఇబ్బందికరంగా ఉంది. అది దానియేలును చూడండి, ఎంత చక్కగా ఆయన తీసుకున్నటువంటి ఆహారము అల్పమైనదైనను శక్తినివ్వడంలో తక్కువదైనను కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేదా? ఎందుకంటే ఆ భౌతిక ప్రయత్నానికి దేవుడి యొక్క ఆత్మీయమైన సహాయం ఉంది. ఈ రెండు కలిసిన చోట ఆరోగ్యాలు ఉత్పత్తి అయ్యాయి. ఖచ్చితంగా ఎదిగే పిల్లలు ఓకే, వయసులో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రహ్మం గారు ఏమన్నారు? 25 వరకు కూడా ఒక మనిషి జీవముతో బలంగా నింపబడి ఉంటాడు. 25 తర్వాత 26, 27కి మరణం వైపు ఒక్కొక్కడు దగ్గర పడుతున్నాడు. కరెక్టేనా? అట్లాగే వయస్సులో 25 నుంచి 30 దాటగానే నెమ్మదిగా మార్పులు జరగాల. ఈ భౌతికమైనటువంటి ఈ యొక్క శత్రువులను జయించాలంటే, బ్రదర్ ఇలాంటి భౌతికమైన మాకు చెప్పక, మాకు ఆత్మీయమే చెప్పు అన్నమనుకో, సరే తట్టడంత నీకోసం ప్రార్థన చేస్తా. నువ్వు మంచిగా దండిగా తినేసేయి, నేను నీకోసం ప్రార్థన చేస్తా, తగ్గిపోద్దా? కాదు. దేవుడు ఏమంటాడంటే ఆత్మీయమైనటువంటి ప్రయాణంలో భౌతికమైనటువంటి ప్రయాస అవసరం, ఖచ్చితంగా అవసరం. అక్కడ చూడండి, నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలా? 2 మార్లు దేవుడు అతన్ని పోషించాడు, కాకోలు ఉదయం సాయంత్రం వచ్చాయి, సరిపోయింది, ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ రోజున మరొక విషయం చూపిస్తా. ఆదికాండంలో ఒక మాట ఉంటుంది, విత్తనములిచ్చు ప్రతి, చదవండి ఒకసారి చూడండి ఆదికాండము. భౌతికమైనటువంటి శత్రువులను జయించడానికి ఏది మనలో, నేను ఇంకా బయటకు రాలేదు అయ్యా, నేను చెప్పే వర్తమానం అర్థమైందిగా. మనలో అంటే వ్యక్తిలో ఉండే విషయాలు, నేను వ్యక్తికి బయట ఉండే శత్రువుల గురించి మాట్లాడాల. దేవుడు విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగా ఫలమిచ్చు వృక్ష ఫలములను భూమి మొలిపించునుగా పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. చాలు గమనించండి. తర్వాత మీరు అదే అధ్యాయం ముందు కొనసాగించకపోతే, విత్తనములిచ్చే ప్రతి చెట్టుని కూడా దేవుడు మనిషికి ఆహారంగా ఇచ్చాడు. అంతేనా? ఇప్పుడు చూడండి, మీరందరూ ఒక మాట బాగా చెప్తారు, నాకు విని 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 నాకు ఇప్పటికీ చెవులో రంధ్రం పడిపోయింది. ఏంటంటే పాతకాలములే గట్టోళ్ళు అంటారా? నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకు ఒప్పుకుంటానంటే వాళ్ళు ఏమేమి తిన్నారో తెలుసా? విత్తనాలు ఇచ్చే ప్రతిదాన్ని తిన్నారు. మొక్కజొన్న విత్తనాలు తిన్నారు, జొన్నలు తిన్నారు, రైట్ అన్నా, రాగులు, ప్రతిదీ తిన్నారు. మనం ఓన్లీ బియ్యమే. దేవుడేమో అన్నిటినీ ఆహారంగా ఇస్తే మనం ఒక్కదాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నాము. ఎందుకు రాదు ఇక షుగరు, ఎందుకు రాదు బీపీ, ఎందుకు రాదు అనారోగ్యము? దేవుడు అన్నిటినీ నీకు ఆహారంగా ఇస్తే ఆయన దేనినైతే నీకు ఆహారం ఇచ్చో సమస్తాన్ని తీసుకోవాలా. ఒకప్పుడు ఈ అరికెలు, సామలు బర్లకు గొడ్లకు వేసేది పాతకాలంలో. ఇది ఒక 50-60 వేల కింద. ఈ రోజున వాడు షాపుల్లో ఇది స్లిమ్మింగ్ డైట్ అంట, సన్నబడే ఆహారం అని చెప్పేసి 100గా అమ్ముతున్నాడు హాఫ్ కేజీని.
ఒకప్పుడు గొర్రెలు తినేది, ఈరోజు నాకు ఖరీదు. ఎందుకంటే భౌతికమైనటువంటి శత్రువులను జయించడానికి భౌతికంగా నీ దగ్గర ప్రణాళిక ఉంచుకో. ఆత్మీయమైన ప్రణాళికలో 3 ఒకటి ఫాస్టింగ్, రెండోది ప్రార్థన, మూడోది విశ్వాసం. ఇది ఆత్మీయంగా. భౌతికంగా నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేఖన ప్రకారంగా తీసుకుంటే చాలు. నీకు భౌతికమైనటువంటి శత్రువులను ఈజీగా జయించవచ్చు. ఎస్ ఆర్ నో? అంతేనా కదా? ఫాస్టింగ్లో ఉన్నప్పుడు కూడా నిద్రను జయించవచ్చు అయ్యా. ఇప్పుడు ఉన్నారు కదా, ఈరోజు ఎట్లాగో ప్రభురాత్రి భోజనం కాబట్టి మనకు భోజనాలు ఉంటాయి, తింటాం. కానీ ఇదే ఖాళీ కడుపుతో రాత్రి వరకు ఉండండి, పడుకోండి, నిద్ర బాగా పట్టుద్దా? పొట్టంతా ఖాళీ ఉండి ఎలా పడుతుందా నిద్ర? నిద్ర కూడా పట్టదు. నిద్రను జయించేస్తావు. చర్చిలో నిద్ర కాదు, నీ ఇంట్లో పడకపోయినా కూడా నిద్రను జయిస్తావు. ఎస్ సార్? భౌతికమైనటువంటి ప్రయాస అవసరము, ఆత్మీయ కోణం కూడా దేవుడు చేసే కార్యాలు తాను చేస్తాడైనా. ఆమేన్. అందుకని అంటాడు టుడే, ఈ రోజున మనుషులకు ఉన్నటువంటి అతి గొప్ప గ్రేటెస్ట్ ఎనిమీ హార్ట్ ప్రాబ్లం, సెకండ్ది క్యాన్సర్, తర్వాత చాలా ఉన్నాయి. వీటన్నిటిని జయించగలుగుతామయ్యా. జయించడానికి కావాల్సి కొన్ని విషయాలే. ఆహారంలో కొన్ని నియమాలు పాటించు, ఫాస్టింగ్, ప్రేయరు, ఫెయిత్, విశ్వాసం. ఈ మూడింటిని కలిగి ఉన్నామా ఎలాంటి అనారోగ్యమైనా పోతుంది. నేను ఫాస్టింగ్ అనే వర్తంలో ఒక మాట చెప్పాను మీకు. ఏమని? 42 అవర్స్ తర్వాత మనం చేసే ఫాస్టింగ్ వల్ల మన బాడీలో స్టెమ్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. స్టెమ్ సెల్స్ అంటే మన బాడీలో ఎక్కడైతే అనారోగ్యం ఉందో దాన్ని ఆటోమేటిక్గా మన బాడీ తనని రిపేర్ చేసుకునే ఒక గొప్ప మెకానిజాన్ని దేవుడు పెట్టాడు. 42 అవర్స్ ఫాస్టింగ్ ఉంటే చాలు, తెలియకుండానే బాడీలో రిపేర్ జరగడం మొదలు పెడుతుంది. ఎక్కడైతే ఫాస్టింగ్ నిర్లక్ష్యం చేయబడుద్దో రోగాలు పుట్టలు ఉంటాయి అక్కడ. కాబట్టి జాగ్రత్త. ఈ భౌతికమైన శత్రువుని మీరు జయించే ప్రయత్నము చెయ్యండి. ఆమేన్. ఇప్పుడు భౌతికమైన శత్రువుని చూసాము, ఆత్మలో శత్రువుని చూద్దామా? ఆత్మలో శత్రువుని చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. (61-119). ఇంకా చాలా ఉన్నాయి. ఆ గూడూరు కూడా చెప్పిన శత్రువులు ఇంకా చాలామంది శత్రువులు. వాటన్ని వైపు మనం ఫాస్ట్గా వేగవంతంగా అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం. ముందు మొట్టమొదటి దాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. కొంచెం వివరణాత్మకంగా మాట్లాడాలని ఆశపడ్డా నేను. 61-119 దాంట్లో 99వ పేరు. నాకున్నటువంటి గొప్ప శత్రువు సుకేష్కి గొప్ప శత్రువు సుకేషే, పీటర్కి గొప్ప శత్రువు పీటరే. అంతేనా? నాకున్న గొప్ప శత్రువు బయటోడు కాదు, నాకున్న గొప్ప శత్రువు ఏదో కాదు, నేనే. ఎందుకంటే నేను ఎదగకుండా నన్ను ఆపుచున్న వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి నేనే. కరెక్టేనా? నేను ఎక్కువగా ప్రార్థన చేయకుండా నన్ను ఎవరు ఆపుతున్నారు? మా అమ్మనా, మా నాన్ననా, నా భార్య, నా పిల్లలు, నేనే. నాకు నేనే భక్తిలో ఎదగడంలో అత్యంత గొప్ప శత్రువుగా కనబడేది నేనే. నేను ఎందుకని దేవుని లేఖనాలు పాటించలేకపోతున్నా? నాకు ఎవరైనా అడ్డుగా వచ్చి చేయి పెట్టి నువ్వు పాటించొద్దు అంటారా? నేనే. మేలైనది చేయనెరగడంలో ఏది మేలేదో నాకు తెలుసు, అది చేయకుండా నన్ను ఆపుతుంది ఎవరు? నా స్నేహితులు, నా చుట్టూ సహవాసం కాదు, నేనే. నాకు తెలిసింది మేలైనదని నేను చేయలేకపోతున్నా. నేను అత్యంత గొప్ప శత్రువు. ఈ నేనే అనేటువంటిది ఆత్మలో జరుగుతుంది. ఆత్మలో 5 అవుట్లెట్స్ ఉంటాయి. అన్నిటి తీసుకురా, నాకు ఇలా కూర్చోబెట్టు. ఇట్రా. ఆత్మలో 5 అవుట్లెట్స్ ఉంటాయి కదా. హేతుబుద్ధి కానీ, ప్రేమ కానీ, ప్రేమ కానీ ఇవన్నీ కూడా ఆత్మలో ఉండేటువంటి విషయాలు. కూర్చో. అయితే ఈ ఆత్మలో జరిగేటువంటి ఈ 5 కూడా నేను అనేదే కనబడుతుంది అక్కడ. కరెక్టేనా? ఏది ఎక్కడ జరుగుతుంది? ఇది ఆత్మలో ప్రాణంలో వేరు. ప్రాణంలో వేరేది ఉన్నది. ప్రాణంలో వేరేది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను అనేది ఎల్లవేళ అడ్డుగా ఉంటుంది. తెలుసు ఏమని? ఇది చేయకూడదని నాకు తెలుసు, కానీ నేను చేస్తున్నాను. నేను అడ్డుగా ఉన్నాను. నాకు తెలుసు ఏమని? సినిమాలు చూడొద్దని, చూస్తున్నాను. నేనే అడ్డుగా ఉన్నాను ఆ భక్తికి. నాకు తెలుసు షార్ట్స్ చూడొద్దని, ఎవరు అడ్డుగా ఉన్నారు? ఏది? నీ పక్కన సహోదరుడు వచ్చి లేదని చెప్పి నీ కళ్ళు తెరిచి చూడని పెడతాడా? నువ్వే పెట్టుకుంటున్నావు.
నీ భక్తికి నువ్వే అడ్డు. కరెక్టేనా? సీరియల్స్ ఉండదని తెలుసు, నేనే అడ్డు. గుట్కా తినదని తెలుసు, మందు తాగద్దని తెలుసు, ప్రతిదానికి అత్యంత గొప్ప శత్రువు నేనే. నాకు దేవుడి చిత్తము తెలియని విషయంలో కూడా దేవుడి చిత్తాన్ని కనుగొనడం ఎలాగో నాకు మార్గం తెలిసినా కూడా కనుగొని అలాగో నడవకుండా ఉండేది నేనే. ఈ నేను అనేటువంటిది అత్యంత భయంకరమైన శత్రువయ్యా. ఆత్మల మొత్తాన్ని కూడా జయించగలిసింది ఇక్కడ మనం నేను అన్నదాన్నే. అందుకే సుంకరి ప్రార్థనలు, పరిసయ్యుడి ప్రార్థన గురించి మనం మాట్లాడినప్పుడు నేను చెప్పాను ఏమని, దాంట్లో పరిసయ్యుడి ప్రార్థనలో నేను అన్న స్వభావంతో కూడుకున్న ప్రార్థనే ఉంటుంది. నేను వీడిలా కాదు, నేను వాడిలా కాదు, నేను వీళ్ళలా కాదు, నేను వాళ్ళలా కాదు అంటూ తన యొక్క భక్తిని గురించి మాత్రమే మాట్లాడేటువంటి ఆగు అట్లా నేను అన్న స్వభావంతోనే పూర్తిగా నింపబడిన ప్రార్థన కనబడుతూ ఉంటుంది అక్కడ. కానీ సుంకరి ప్రార్థనలో నేను అన్నది మొత్తం తీసి పడేస్తాడు. నేను దేనికి పాత్రుని కాదయ్యా, నేను క్రైస్తవుని పిలవడానికి కూడా కాదు అని నేను అన్నదాన్ని పక్కకి జరిపేసరికి దేవుడు అతని ప్రార్థన అంగీకరించే ప్రార్థనగా మార్చబడింది. ఇక్కడ బ్రహ్మం గారు కూడా ఆయన అంటాడు, అత్యంత గొప్ప శత్రువు నేనేనయ్యా, నేనే. ఎట్లా నువ్వయ్యావయ్యా అంటే ఆయనకు తెలుసు. నేను మీకు ఇదివరకు కూడా చెప్పే పలుమార్లు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది సేవకులతో ఆయన దేవుడు దగ్గర పర్మిషన్ పొందకుండానే ఆయన ప్రయాణం వెళ్ళిపోయినప్పుడు దేవుడు దాన్ని తప్పుగా ఎంచి అమీబియాసిస్ అనే వ్యాధి చేత ఒక 6 నెలలు మంచాన పడుకోబెట్టాడని చెప్పాడు. తర్వాత దేవుడు స్వస్థపరిచాడు. కానీ అక్కడ దేవుడి చిత్తం ఏమై ఉన్నదో కనుగొనడంలో విఫలడవడం వలన దేవుడి యొక్క పరిపూర్ణ చిత్త నెరవేర్పు జరిగించడంలో తనకు తానే శత్రువుగా మార్చబడ్డాడు. ఈ నేను అన్న దగ్గరే సమస్యలు వచ్చేసాయి. అంతేకాకుండా ఆయన అంటాడు, తను భక్తి చేసే సమయంలో కూడా, బోధ చేసే సమయంలో కూడా తన వ్యక్తిగతమైన మనుషుని బాగా ఉంచుకొని మాట్లాడాడు ఆయన. 1977లో రాకడా వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. ప్రిడిక్షన్ అది కేవలము ప్రిడిక్షన్ మాత్రమే. ఆ ప్రిడిక్షన్లో కూడా అది తన సొంత భాగం నుంచి చెప్పింది కానీ యెహోవా ఇలాగ సెలవిచ్చింది కాదు. అది అక్కడ కూడా తనకు తానే శత్రువుగా ఉన్నాడు. అట్లా అనేకమైన చోట్ల నేను అనేటువంటిది అత్యంత గొప్ప శత్రువుగా నిలబడేటువంటి విషయం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇది భక్తి జీవితంలోనేమి, ప్రార్థనలోనేమి ప్రతిది కూడా నేను అన్న చోట అత్యంత గొప్ప శత్రువుగా మార్చబడుతుందని చెప్తాడు. మన యాకోబు పత్రిక కూడా ప్రార్థన అంశంలో చూసాం. ఏమని, మీరు అడుగుచున్నారు కానీ పొందలేకున్నారు, ఎందుకంటే మీరు అడుగు ప్రతిది కూడా మీ సొంత భోగేచ్ఛల కోసం అడుగుతున్నారు అన్నాడు ఆయన. అంటే అక్కడ దేవుడు ఏం చూపిస్తున్నట్టే మనమే గొప్ప శత్రుడము. మన ప్రార్థన ఫలించకపోవడానికి నేను అన్న భాగాన్ని మధ్యలో ఇరికించుకోవడం వల్లే ఆ ప్రార్థన విఫలమైపోయింది అన్నాడు ఆయన. ఆత్మలో మనమే గొప్ప శత్రువులమయ్యా, ఆత్మలో మనమే గొప్ప శత్రువులు అని చెప్తున్నాడు. ప్రాణంలో శత్రువులు గమనించదు. ఎందుకంటే సమయం దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగిపోదాం. ప్రాణంలో గొప్ప శత్రువులను చూద్దాం. 54-0320. ప్రాణంలో ఏమేమి ఉంటాయి? విశ్వాసము, అవిశ్వాసం, ఈ రెండే ఉంటాయి ప్రాణంలో. ఇంతకు మించి ఏమి ఉండవు. ఎందుకంటే దేవుడు తను చెప్పినటువంటి దాని ద్వారా వాటర్ తాగిపించండి, లే వాటర్ తా. 54-0320 దానిలో 26వ పేర చూడండి, 26 పేర. 54-0320 దాంట్లో 26 పేర. మరియు ఇక్కడ 10వ అధ్యాయంలో ఫెయిత్, విశ్వాసము. గమనించండి, ఇది ఇక్కడ ప్రాణంలో ఉండేది అదే కదా. ప్రాణంలో ఏమేమి ఉంటాయి? విశ్వాసం, అవిశ్వాసము. ఇక్కడ బ్రహ్మం గారు అంటారు, విశ్వాసం గురించి నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు చూడండి అని మొదలు పెడతాడు. చూడండి, హోప్, ఫెయిత్ అండ్ చారిటీ అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇదే కదా రూపాంతరం కొండ మీదకి ఎక్కిన వారి గురించి మాట్లాడుతున్న మాటలు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ.
Those three things ఈ 3 విషయాలు and hope. హోప్ అంటే నిరీక్షణ. What a beautiful thing hope is. నిరీక్షణ అనేది ఎంతో అద్భుతమైనటువంటిది కదా. నిరీక్షణ అంటే ఏంటిది? ఎదురు చూడడం. దేనికోసము? ఇప్పుడు దీవెనమ్మ గారు ఉన్నారు. దీవెనమ్మ గారికి రైతు బంధు శాంక్షన్ అయింది. ఏమైంది? రైతు బంధు శాంక్షన్ అయింది. అంత పాత గవర్నమెంట్ ముచ్చట కానీ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే మంచిగా వినాలని. అయితే శాంక్షన్ అయింది. శాంక్షన్ కన్ఫర్మే, కానీ ఇంకా డబ్బులు వస్తలేవు. డబ్బులు ఎప్పుడు అయినా అంటే రేపు ఎల్లుండి అంటున్నాడు. వచ్చేది కన్ఫర్మ్ అని తెలిసింది, కానీ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. అక్కడ కలిగి ఉండేది విశ్వాసం కాదు, నిరీక్షణ. అన్నమాట వింటున్నారు? అంటే దాని అవుట్కమ్ అది రావడం అనేది, ఇప్పుడు పరలోక రాజ్యం అనేది రావడము కన్ఫర్మ్. అది కన్ఫర్మ్ అయ్యా. దేవుడు రాకడా కన్ఫర్మ్. అంటే తీసుకెళ్ళడానికి మధ్యాకాశంలోకి వచ్చే రాకడా కన్ఫర్మే. పరలోక రాజ్యం దిగి రావడము కన్ఫర్మే. దానికోసం నిరీక్షణ కలిగి ఉన్నాం అంతే. కానీ నేను దాంట్లో ఉంటాననేదే విశ్వాసం. అవుట్కమ్ ఈజ్ కన్ఫర్మ్డ్. అది జరగడానికి పట్టే సమయంలో చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క నిరీక్షణ ఎంతో అద్భుతమైనది. లిటిల్ టిమిడ్ హోప్, ఈ యొక్క నిరీక్షణ అనేది చిన్నదే, మంచిదే, అద్భుతమైనది, అందమైనదే. కానీ ఇది నీ ప్రాణములో ఉండే విశ్వాసానికి నిరీక్షణ అతి గొప్ప శత్రువు. అన్నమాట. జాగ్రత్తగా నేను మీకు డయాగ్రామ్ వేయలేదు కదా, మీకు అర్థమైందిగా. దేహంలో ఉండేటువంటి శత్రువులు వేరు, ఆత్మలో ఉండే శత్రువులు వేరు, ప్రాణంలో ఉండే శత్రువు. ఇవన్నీ మనలోనే. నేను ఇంకా వ్యక్తి యొక్క బయట చూడలేదు. వ్యక్తి యొక్క బయట సహోదరుల్లో లేదా సంఘాల్లో సమాజంలో శత్రువులను గుర్తుపట్టాలి వాక్యం ద్వారా. ఎందుకంటే మనకున్న సర్వాంకవచం ఒకటే, వాక్యమే. వాక్యం ద్వారా అంటాడు, మనము ఈ ప్రాణములో ఉండే విశ్వాసానికి అత్యంత గొప్ప శత్రువు నిరీక్షణ. అంటే నిరీక్షణ అంటే ఏంటది? వేచి ఉండుట. నిరీక్షణ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఋత్విక్ గారు ఉన్నారు. ఋత్విక్ గారికి ఒక అనారోగ్యం ఉంది. ఈ అనారోగ్యం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఋత్విక్ గారు ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాడు. ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆలోచన వాళ్ళ అమ్మగా అడిగాడు, యారా మరి ప్రార్థన చేయించుకున్నావా అంటే చేయించుకున్నాను. తగ్గిపోద్దా అంటే ప్రార్థన చేశారుగా, తగ్గిపోద్దులే చూద్దాం అని అన్నాడు. తగ్గిపోదు అనలేదు, తగ్గిపోదు అనలే, చేశారుగా తగ్గిపోద్దేమో చూద్దాం అని అన్నాడు. అదే ప్రభు గారికి ఒక అనారోగ్యం ఉంది. వాళ్ళు ప్రార్థన చేయించుకున్నాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ అడిగింది, ఏమైందిరా ప్రార్థన చేయించుకున్నావా? చేయించుకున్నాడు. పోద్దంటావా? ఖచ్చితంగా పోద్ది అన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరన్నా తగ్గదు అన్నారా? తగ్గదని ఎవరనలే. కానీ ఒకరేమో నిరీక్షణలో ఉన్నారు, మరొకరు విశ్వాసంలో ఉన్నారు. ఒకరు అంటున్నారు తగ్గిపోద్దులే చూద్దాం, తగ్గిపోతే ఏం చేస్తుంది కానీ తగ్గుతుందిలే చూద్దాం చూద్దాం, ఇది తగ్గనప్పుడు చూద్దాం. ఈ నిరీక్షణతో కూడుకున్నది ఎల్లప్పుడూ కూడా విశ్వాసానికి అత్యంత ఘోరమైన శత్రువు అంటున్నాడు దేవుడు. దేవుడు మన ప్రాణంలో విశ్వాసాన్ని మాత్రమే నిర్మాణం చేయాలని ఇష్టపడ్డాడు. ఆయన విశ్వాసమే. జరుగుతాయా అంటే జరిగి తీరుద్ది, జరుగుతుంది కావచ్చు అనేది నిరీక్షణ. నెగిటివిటీ కాదది, జరగదు అని తృణీకరించేది కాదది. కానీ ఆయన అంటాడు జరుగుద్ది, కానీ జరుగుతుందేమో చూద్దాము. మారతాడంటావా? మారతాడేమో. నిరీక్షణ. పని అవుద్దంటావా? అవుతుందేమో. అవదు అని ఉండదు అక్కడ. నో అనేదానికి అవకాశం లేదు. నో అంటే అవిశ్వాసమే. నో అంటే అవిశ్వాసము. అవిశ్వాసానికి కాదు అక్కడ స్థానము. జరుగుద్దేమో, అవుతుందేమో, చూద్దాంలే అన్న మాటలతో ఉండేదే నిరీక్షణ. దాన్ని ప్రవక్త గారు అంటారు, ఈ నిరీక్షణ ఎంతో మంచిది, అద్భుతమైనది, చాలా చక్కటిది. కానీ
విశ్వాసం దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఈ నిరీక్షణ గొప్ప శత్రువు దానికి. మన ప్రాణానికి ఉన్నటువంటి శత్రువులు రెండే రెండు. మన ప్రాణానికి, నేను మాట్లాడేది దేహానికి కాదు, ఆత్మకు కాదు, లోనుండే ప్రాణానికి. మీకు అర్థమవునట్టుగా నేను ఊరికి అట్లా గీస్తున్నా చూడండి. దేహము, ఆత్మ, ప్రాణము. దేహంలో శత్రువులను చూసాం, అంటే రోగాలు, శరీర బలహీనతలు కదా. వీటిని జయించడానికి ఉన్న మార్గం ఏంటి? మూడే మూడు మార్గాల ద్వారా జయించవచ్చు. చాలా ఉన్నాయి, మనకు అర్థమయ్యే భాషలు చెప్తున్నా. ఒకటి ఏంది? ఫాస్టింగ్. ఒకటి ఉపవాసము. 2 ప్రేయర్. 3 ఫెయిత్. తర్వాత ఈ ఆత్మలో ఉండేటువంటిది, ఆత్మలో ఉండే గొప్ప శత్రువు ఎవరు? మనమే. మన ఆలోచనలే, మన హేతుబుద్ధిలో మనమే గొప్పవారిగా ఉంటాము. మన ప్రేమలో మనమే గొప్పగా ప్రేమించుకుంటాము. కరెక్టేనా? ఆ 5 భక్తిలో కూడా మనమే భక్తి అనుకుంటాం. అంతేగా అన్నిట్లలో కూడా ఈ ఆత్మ దగ్గరకు వచ్చే గొప్ప శత్రువు ఏదో అని చెప్పడానికి వీల్లేదు, మనమే, నేనే. దీనికి ఉన్నటువంటి ఏకైక రెమెడీ ఒకటే, దీనత్వము, తగ్గించుకోవడము. కరెక్ట్. సుంకరి ఎలాగో తర్వాత తగ్గించుకున్నాడో, ఇప్పుడు బ్రదర్ ఉన్నాడు, అయ్యా నేను మీకంటే గొప్పని కాదయ్యా, అమ్మ నేను మీకంటే గొప్పని కాదమ్మా. మాటతో కాదు, క్రియతో చూపించుకోవడమే. అక్కడే ఈ ఆత్మ సంబంధమైనటువంటి పెద్ద పెద్ద శత్రువులను జయించడానికి అత్యంత సులభంగా జయించగలుగుతాం. నాకంటే ఎక్కువ మీకే తెలుసయ్యా, గాడ్ బ్లెస్ యూ. అంతే. మనల్ని తగ్గించుకోవడంలోనే ఈ ఆత్మ సంబంధమైన శత్రువులను జయించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రాణంలో ఉన్న శత్రువులను జయించాలని జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఉండేది ఓన్లీ విశ్వాసము, అవిశ్వాసం రెండే ఉంటాయి కదా. ఈ విశ్వాసానికి ఉన్న రెండే అతిపెద్ద శత్రువులు ఎవరంటే, ఒకటి అవిశ్వాసము, రెండోది నిరీక్షణ. ప్రాణంలో ఉండేటువంటి విశ్వాసానికి, మన ప్రాణానికి అత్యంత గొప్ప శత్రువు అవిశ్వాసము, 2 నిరీక్షణ. ఏదయ్యా మిత్రులు అంటే విశ్వాసం ఒక్కటే, ఓన్లీ ఫెయిత్. విశ్వాసం మాత్రమే మనల్ని బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగేది. కానీ ఇక్కడ జరుగుతుందంటావా? జరగదయ్యా, అవిశ్వాసం. ఇది శత్రువే. జరుగుతుందంటావా? అవుతుందా కార్యము? అవుతుందేమో చూద్దాము. ఈ నిరీక్షణ శత్రువే. అవుద్దా? అవుద్ది. జరుగుద్దా? జరుగుద్ది. ఈ విశ్వాసమే మన ప్రాణానికి మిత్రుడు, మన ప్రాణానికి మిత్రుడు. అందుకే ఇప్పుడు ఈ ఒక్కసారి అన్ని దగ్గర పెట్టి చూడండి, మన స్నేహితులు బయటపడతారు. ఏ స్నేహితుడైతే నిన్ను ఫాస్టింగ్లో, ప్రార్థనలో, విశ్వాసంలో, దీనత్వంలో మరియు ఇక్కడ ఉండేటువంటి కేవలం విశ్వాసంలో మాత్రమే నిన్ను బలపరిచే ప్రయత్నం చేస్తాడో అతడు నీ అసలు మిత్రుడు. మిగిలిన వాటి నుంచి నిన్ను తగ్గించి పడేసే ప్రతి ఒక్కడు నీకు గొప్ప శత్రువే. ఆ ఆత్మలు ఆ విశ్వాసిలో దూరి నిన్ను పడేసే ప్రయత్నం చేస్తున్నట్టు. మనకు అసలు శత్రువులు ఎవరో కాదు, ఆత్మలే. ఆ ఆత్మ లేరుగా వచ్చి దాడి చేయవుగా, మనుషుల్లోనే దూరుతాయి అవి. మనల్ని ఫాస్టింగ్ నుంచి పడేస్తాయి, ప్రార్థన నుంచి పడేస్తాయి, విశ్వాసం నుంచి పడేస్తాయి, దీనత్వం నుంచి పడేస్తాయి. నిన్ను అంటాడు అంత మాట, నువ్వు ఊరుకో బ్రదర్, ఊరుకో, నువ్వు రా నేను మాట్లాడతా. ఇటు శత్రువే మనకి. ఎవడాడు? ఇటు మన శత్రువు. ఎందుకంటే నేను దీనత్వంలో ఉండాలని తగ్గించుకుంటున్నప్పుడు నన్ను అంటాడా అన్న మాటలోంచి నేను పైకి తీసుకెళ్తున్నా, ఇది నా శత్రువే. అదే నేను నన్ను అంటాడా అన్నప్పుడు, బ్రదర్ తగ్గించుకోవడం మంచిది అన్నాడు అనుకో, అతను నా మిత్రుడు. అతను నన్ను ఏం చేస్తుంటే నా ప్రాణంలో కాదు, నా ఆత్మలో దీనత్వంలోకి తీసుకొస్తున్నాడు. నేను అన్న స్వభావాన్ని తీసివేసి నన్ను దేవుడి వైపులో బలంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఈ శత్రువులను గుర్తుపట్టగలగాల. ఈ గుర్తుపట్టడానికి మీరు చేయగలిగేదాన్ని ఒకటే, వాక్యాన్ని వినడము, చదవడం ద్వారా మన శత్రువు బయటపడుతుంది. కరెక్టేనా? ఎట్లా బయటపడుతుంది అంటే, బోధ వినటం వల్లనే మన శత్రువులు బయటపడతారు. ఎందుకంటే వాక్యం అనే అర్థం దగ్గరే బయటపడతారు. నేను మిమ్మల్ని ఒక చిన్న మాట అడుగుతా, ఎందుకంటే అన్ని సంఘాలు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు లాస్ ఏంజల్స్ మొన్న కాలిపోయింది కదా, దాని గురించి న్యూస్ చూడాలనుకున్నారు, టీవీ నేను పెట్టారు, అది లేదు. చూస్తారా? చూడరు. కాసేపటికే ఈటీవీ న్యూస్ పెట్టారు, లేదు, దాంట్లో వస్తలేదు. ఏం చేస్తారు? ఏ న్యూస్ ఛానల్ చూస్తారు అప్పుడు? దేంట్లోనైతే ప్రస్తుతం జరుగుతుంది కనబడుతుంది అదే చూస్తారు. లేకపోతే ఒక న్యూస్ ఛానల్ ఉంది, మంచి గమనించండి, ఒక న్యూస్ ఛానల్ ఉంది. ఆ న్యూస్ ఛానల్ ఎప్పుడు కూడా
5 ఏళ్ల కింద జరిగిన ముచ్చట్లు, 10 ఏళ్ల కింద జరిగిన ముచ్చట్లు అవి మాట్లాడుతుంది. చూస్తారా న్యూస్ ఛానల్? అరే చూడరుగా. ఏ న్యూస్ ఛానల్ చూస్తారు? ఇప్పుడు జరుగుతుందనే చూస్తారు. కరెక్టేనా? బోధ కూడా అంతే. బోధ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుకునేదే బోధ. ఇప్పుడు సడన్గా అమెరికా ఒక కార్యం చేసింది, దాని లేఖనాల్లో ఇప్పుడు ఏమై ఉన్నదో చూడమే బోధ. కరెక్టేనా? అంతేగాని ఎప్పుడో జరిగిపోయి 2వ ప్రపంచ యుద్ధానికంటే ముందు అమెరికా ఏం చేసి దాని గురించి మాట్లాడితే చరిత్ర అవుతుంది, కానీ వర్తమానం అవ్వదు. వర్తమానం అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు జరిగేదని. గతకాలం కాదు, భవిష్యత్తు కాదు, వర్తమానం ఇప్పుడు జరిగేది. సంఘంలో కూడా అంతే. ఇప్పుడు మనలో ఉన్న బలహీనతలు చూపించేదే నిజమైన బోధ. ఇప్పుడు నాలో ఏ బలహీనత ఉన్నది, దాన్ని గురించి మాట్లాడి చూపించేది నిజమైన బోధ. అంతేనా కదా? నేను ఒకప్పుడు జయించిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం బోధ కాదు. ఇప్పుడు దేనినైతే మార్చుకోవాలో దేని గురించి చూడ, వర్తమానం అంటేనే అది ఇప్పుడున్న పరిస్థితి అని అర్థము, ఈ గడియ అని అర్థము. అట్లాగే ఈ వాక్యాల ద్వారానే ఎప్పటికప్పుడు మన శత్రువులు మారుతూ ఉంటారయ్యా. కరెక్టేనా? మనకు ఒకే శత్రువు ఎప్పుడు ఉండడు. ఒక 10 ఏళ్ల కింద నాకున్న బలహీనత, ఆ శత్రువు ఇప్పుడు ఈరోజు లేడు. వాడిని జయించగలిగా నేను. ఇప్పుడు కొత్త శత్రువు వచ్చాడు, కొత్త బలహీనతలు వచ్చాయి. ఇప్పుడు వీని గుర్తెరగాల, వీని జయించాల. శత్రువు మారుతూ ఉంటాడు. శత్రువు దేని బట్టి మారుతాడు? ఎప్పుడన్నా వీడియో గేమ్స్ ఇప్పుడు ఆడారా చిన్నప్పుడు? దాంట్లో లెవెల్ పెరుగుతున్న కొద్ది విలన్ కానీ ఒక శక్తి పెరుగుతుంది. లెవెల్ 1లో టుప్పట ఎగిరిపోతాడు, లెవెల్ 2లో గుద్దాలవన్నీ, లెవెల్ 4లో ఎగిరితన్నాలా, లెవెల్ 10లో అయితే కింద మీద పడి చచ్చిపోవాలి వానికి జయించడానికి. అట్లాగే మనము జయించే శత్రువులను కూడా దేవుడు మనపైకి అట్లాగే అనుమతిస్తాడు. నువ్వు మోయగలిగిన దానికంటే ఎక్కువ భారాన్ని పైన పెట్టాడు అన్నాడు ఆయన. అప్పుడే క్రీస్తులో కొత్తగా వచ్చిన పైన గొప్ప గొప్ప శత్రువులను వదలడు ఆయన. చిన్న చిన్న శత్రువుల్ని ఇదిగో జయించి వినని వదులుతాడు. అంతేనా కదా? అప్పుడే పుట్టిన కోడి పిల్లలకి ఎవడు పెద్ద పెద్ద ఆహారాలు వేయడు. ఉన్న బియ్యాన్నే నరికి నిలిచి నూకలు చేసేస్తాడు. వాటికి అంతే అది. తర్వాత కొంచెం పెద్దగయ్యాక బియ్యము, వడ్లు కాచి పెద్దగయ్యాక ఇక పెద్ద పెద్ద ఆహారాలు వస్తూ ఉంటాయి. అట్లాగే విశ్వాస విషయంలో కూడా అంతే. దేవుడు చేసే కార్యం అంతా కూడా అట్లాగే సాగుతూ ఉంటుంది. ఆయన అంటాడు, కేవలము వర్తమాన సంబంధమైనటువంటి కాలంలో ఏదైతే జరుగుతుందో దాని గురించి వాక్య ప్రకారంగా వినడమే నిజమైన బోధ. ఉదాహరణకి మంచి గమనించాడు, సంఘంలో ఒక 5గురికి లేదా ఒక 10 మందికి పేకాట ఆడే అలవాటు వచ్చింది. ఏమొచ్చింది? పేకాట అలవాటు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ టైం దేని మీద వాక్యం చెప్పాలా? ఈస్టర్ మీద చెప్పుదురా? ఈస్టర్ మీద చెప్తే నన్ను ఏమంటారు తెలుసా? సమయోచితమైన కాపరి కాదు వీడు అంటాడు దేవుడు. ఎందుకంటే గొర్రెకి కొన్నిసార్లు దాని నాలుకకి ఉప్పు అవసరము తెలుసా? ఉప్పు అంటే ఎప్పుడు ఉప్పు తినవు, మళ్ళీ కొన్నిసార్లు ఉప్పు తింటాయి. ఆ ఉప్పు తినాలనుకున్నప్పుడే అప్పుడు వెళ్ళి రాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వర్షం నీళ్ళకి కారిపోయిన ఉప్పు నాకుతూ ఉంటుంది. అట్లా చెప్పి ఊకే ఉప్పే పెట్టలేదు దానికి కొన్నిసార్లు అగ్గి చుట్టూ కొన్ని గొర్రెలను తిప్పుతారు తెలుసా మీకు? పురుగులు చచ్చిపోవడానికి, రోగాలు చచ్చిపోవడానికి అగ్గి చుట్టూ తిప్పుతారు. ఏ సీజన్లో ఏది అవసరమో అదే చేయాల. ఇక్కడ పేకాట ఆడే అలవాటు ఉన్నప్పుడు పేకాటను తప్పు అని చెప్పేటువంటి బోధే కావాలా? ఎస్ సార్ నో? ఇప్పుడు ఒకవేళ మీలో నాకు విశ్వాసం కొద్దిగా కనబడింది, నేను ప్రభు దగ్గర విచారణ చేశాను, ప్రభు ఎందుకో సహోదరుల దగ్గర విశ్వాసం కొద్దిగా ఉంది, ఇప్పుడు ఏం చేయమంటామంటే విశ్వాస సంబంధమైన ఒక ప్రత్యక్షతని ఇస్తాడు, దాన్నే మనం బోధించాలి. ఎందుకంటే దాని ద్వారా వర్తమానంలో మన శక్తిని పొందాలి. అంటే ఇప్పుడు నివసిస్తున్న ఈ కాల శక్తిని పొందాలా. ఇప్పుడు కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో సంఘాలన్నింటిలో ఏం బోధలు ఉన్నాయి తెలుసా? దయ్యపు శాస్త్రమే మెజారిటీ బోధలు అవే. ఎందుకంటే దయ్యపు శాస్త్రంలో ఏముంటుంది? రోగమును జయించే శక్తికి కావాల్సిన విశ్వాసం వస్తుంది. ఆ కాలానికి అదే అవసరము. కరెక్టేనా? బోధలు కూడా అంతే. ఏది నడుస్తుందో దానికి సంబంధించి ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు మనకు క్రిస్మస్ డే ఏం బోధ ఉంటుంది? క్రిస్మస్ని ఖండించే బోధే ఉంటుంది. ఎస్ సార్ నో? వర్తమానము అన్న పదానికి అసలైన సరైన అర్థం అదే. అప్పుడు జరుగుతున్న విషయాల గురించి మాట్లాడడమే. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కొదువేంటో తెలుసా? నేను బలంగా నమ్ముతుంది ఇగో ఈ 2 విషయాలే మన అందరిలో అత్యధికంగా కొదవ. నేను అనేటువంటి ఈ శత్రువును గుర్తెరగలేకపోతున్నాము.
నిరీక్షణ అవిశ్వాసం అనే శత్రువును గుర్తిరలేకపోతుంది. ఈ రెండు చోట్ల NTMSలో ఉన్నటువంటి అనేకులు పడిపోవడానికి ఈ రెండు చోట్ల అత్యధిక కారణం నమ్ముతున్నా. స్వస్థతలు జయించేశారు. చాలామంది అనారోగ్యాలు వస్తే ఈ NTMSలో స్వస్థతకు పొందుకోవడానికి సరిపడే విశ్వాసం పొందుకుని జయించిన వారిగా ఉన్నారు, కానీ నేను అన్న స్వభావాన్ని జయించలేకపోతున్నారు. ఇది కొదువుగా ఉన్న దినాలు ఇవి. ప్రాణంలో కూడా అవిశ్వాసం కానీ నిరీక్షణ కానీ ఈ రెంటిని జయించడంలో విఫలుగా కనబడుతున్నారు. వీటిని జయించాలా. ఈ శత్రువుని మొట్టమొదటి గుర్తుపట్టాలి. ఎలా గుర్తుపడతావు? వాక్యంతో గుర్తుపట్టాల. నీకు వినబడుతున్న వాక్యము, నీవు చదువుతున్న వాక్యం గుండానే నాలో ఏ శత్రువు ఉన్నాడని గుర్తుపడ్డమే. సర్వాంగ కవచం ద్వారా తప్ప ఇంకా ఏ రకంగా ఇప్పుడు నేను వచ్చి బ్రదర్కు నీలో ఒక శత్రువు ఉన్నాడని చెప్తే నమ్మడానికి వీళ్ళదినా. వాక్యంతో చూపించి బ్రదర్కు ఈ వాక్య ప్రకారం ఈ శత్రువులో ఉన్నట్టుందయ్యా అంటే ఆయన ప్రార్థన చేసుకుని అవును ఈ వాక్య ప్రకారం నాలో ఈ శత్రువు ఉంది అని గుర్తుపట్టగలగాల. నువ్వు వచ్చి నాలో అయ్యా నువ్వు చెప్పుచున్న దాంట్లో నాకు ఎందుకు ఒక శత్రువులా కనబడుతుందంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి నమ్మను. నాకు వాక్యంలో చూపించినప్పుడు ఆ వాక్యంలో నేను ప్రార్థన చేస్తూ అవును ఇది నా శత్రువు, నేను దీన్ని జయించాలా. దీన్ని జయించడానికి నాకు భౌతిక ప్రణాళిక కావాలి, ఆత్మీయమైన ప్రణాళిక కావాలి. ఈ రెండు ప్రణాళికలతోనే ఈ శత్రువును మనం జయించగలుగుతాం. ఈ రెండు లేదనుకోండి అయితే మూడే జరుగుతాయి. అయితే శత్రువుతో రాజీ పడడమా, శత్రువుతో పోరాడి ఓడిపోవడమా, లేదా పోరాడి గెలవడమా. పోరాడి గెలవడము వెచ్చదనానికి, పోరాడి ఓడిపోవడము నిలువెచ్చదనానికి, పోరాడకుండా రాజీ పడడము చల్లదనానికి సాదృశ్యం. కరెక్టేనా? నేను చేయలేనయ్యా అని చెప్పి పక్కకు తప్పుకోవడం మంచిది, చేస్తానని చెప్పి చేసి సమర్థవంతంగా చూపించడం మంచిది. కానీ చేస్తానని చెప్పి ముందుకు వచ్చి చేయలేకపోతే అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇతడు చేయ మొదలు పెట్టను కానీ పూర్తి చేయలేకపోయిన ప్రజలు ఎగతాళి చేస్తాడన్నాడు ఆయన. అవునా కదా? ఎగతాళి పడకుండా ఉండాలంటే శత్రువుని గుర్తెరుగుదాం. బయట విషయాలు పక్కన ముందు మనలో ఉన్న శత్రువుని గుర్తుపెడదాం. నాలో ఏ శత్రువు ఉన్నాడు? చాలామంది యొక్క పెద్ద శత్రువు ఎవరో తెలుసా? ఫోనే. కరెక్టేనా? అత్యంత భయంకరమైన పెద్ద శత్రువు ఈ రోజున ఫోన్. బ్రణంగారు ఉన్న కాలంలో సెల్ ఫోన్ ఉంటే ఖచ్చితంగా ఈ మాట అనకుండా ఉండడు. ఫోన్ ఈజ్ ఎ డెవిల్ బాక్స్, లేకపోతే డెవిల్స్ కింగ్ అంటాడు ఆయన డైరెక్ట్గా, నాకు తెలిసి. ఎందుకంటే ఆ రోజు టీవీలే ఉన్నాయి కాబట్టి టీవీనే డెవిల్ బాక్స్ అన్నాడు ఆయన. కానీ ఈ రోజున ఫోనే అత్యంత భయంకరమైనటువంటి డెవిల్ బాక్స్. అది ఎక్కడ పోతే అక్కడికి వస్తుంది. టీవీ అన్నా కనీసం దాని దగ్గరికి మనం వెళ్ళాలా. ఇది ఏకంగా బాత్రూంలోకి వెళ్ళినప్పుడు మన పక్కనే ఉంటుంది. ఇది కరెక్టేనా? వాష్రూమ్లోకి వెళ్ళేటప్పుడు పట్టుకునే పోతున్నారు. ఎక్కువ లేట్ అయిందంటే దాని అర్థం ఫోన్ పట్టుకుని పోయినట్టే. కరెక్టేనా? ఎక్కువసేపు బాత్రూంలో కూర్చుంటారంటే మలబద్ధకం కాదు, ఫోన్ బద్ధకం. అది ఈ దినాలు అట్లున్నాయి నిజంగానే. మేము హాస్టల్లో ఉండేవాళ్ళం కదా, ఇది ఎక్కువసేపు పోయింటారంటారు నువ్వు ఫోన్ ఇరా ఫస్ట్ అనేది పరిస్థితులలో ఉన్నాయి. ఈ ఫోన్ అనే ముందు ఈ దయ్యాన్ని జయించుతాం. ఇప్పుడు మీకు ఇప్పటిదాకా కొంత వాక్యం చెప్పాను కదా, దీన్ని బట్టి మీరు చెప్పండి అయ్యా, ఫోన్ అనేటువంటి దయ్యాన్ని ఆ శత్రువుని ఎట్లా జయిస్తారు? మార్గాలు చెప్పండి. అదేం టెక్నిక్ అది. ఛార్జింగ్ తక్కువ పెడితే ఉంది పెట్టుకొని చూస్తారు. నెట్ బ్యాలెన్స్ చేసుకోకపోవడము ఓకే కరెక్ట్. ఫోన్ అనే దయ్యాన్ని జయించడానికి అదొక మార్గమే వాస్తవం. ఇంకా నేను అడిగే భౌతికంగా అడుగుతున్నా. ఆత్మీయంగా ఈ మూడు విషయాలే, ఫాస్టింగ్, ప్రేయర్, ఫేత్ ద్వారా దేనైనా జయించవచ్చు. ఆత్మీయంగా ఫిక్స్. నేను అడిగే భౌతికమైన మెజర్మెంట్స్ ఏంటి? భౌతికంగా ఏమేమి చేస్తే మీరు జయించగలుగుతారు? స్విచ్ ఆఫ్ చేసి ఎక్కువసేపు ఉండలేములే, ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేస్తే మనకు వచ్చే ఫోన్లు కూడా ఆగిపోతాయిగా, ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ ఆగిపోతాయిగా, బిజినెస్లు ఆగిపోతాయి. అది కుదరదు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. మీ అందరికీ దీవెనమ్మ లాంటి ఫోన్ కొనుక్కోవాలా? కీప్యాడ్ నెంబర్ ఫోన్లు కొనుక్కుంటే ఫోన్ బాగాలేదు దెబ్బకి ఎగిరిపోతుంది, ఉండదు ఇక. అట్లాంటి చిన్న ఫోన్లు కూడా వాట్సాప్లో ఉంటాయి కొన్ని చోట్ల, ఎమర్జెన్సీ వాడుకోవాలి. నెట్ బ్యాలెన్స్ లేదు కొనుక్కోవాలా, అంతేనా? కానీ ఇప్పుడు కుదరదయ్యా. ఎందుకంటే ఈ రోజున చాలామంది ఇవి లేకుండా ఉండలేకపోతున్నారు. ఫోన్లకు ఖచ్చితమైన సమయాలు పెట్టుకోవాలి. నిజంగా రీఛార్జ్ చేయకుండా ఉండడం వల్ల నువ్వు ఈ దయ్యాన్ని జయిస్తావా, ఈ యొక్క శత్రువుని జయిస్తావా? అలాగే చెయ్యి. లేదు ఎంత చేసినా వల్ల అవ్వట్లేదు అనుకుంటున్నావా? ఈ పెద్ద ఫోన్ పక్కన పెట్టేసి ఒక 1000 రూపాయలు పెట్టి చిన్న ఫోన్ తీసుకొని దాంట్లో సిమ్ కార్డ్ వేసుకొని దాన్ని వాడు. దెబ్బకి ఫోన్ బాగాలేదు ఆటోమేటిక్గా ఎగిరిపోతుంది. కరెక్టేనా? లేదనుకో పిల్లలకు రుద్రాలు, పెద్దవాళ్ళకు భద్రాలు. చూసే సీరియల్స్ పేర్లు అవన్నీ.
చిన్నోడేమో రుద్ర అంటాడు, పెద్దలేమో భద్ర అంటాడు. ఈ యొక్క ఫోన్ అనే ఒక దయ్యాన్ని జయించడానికి ఆత్మీయంగా నీకు ఫాస్టింగ్ అవసరం. నువ్వు ఆలోచించుడు, మిగిలిన అన్ని దినాల్లో కన్నా ఈరోజు నువ్వు ఫోన్ తక్కువ వాడుతావు. కరెక్టేనా? ఎందుకంటే ఈరోజు ఫాస్టింగ్ డే. ఈరోజు ఫోన్ ఎక్కువసేపు ముట్టవు. నువ్వు ఎక్కువ సమయం ప్రార్థనలో, వాక్యం వినడంలో, వీటిలో గడుపుతావు. కాబట్టి ఫోన్ అనే శత్రువుని జయించడానికి ఫాస్టింగ్ ఉపయోగపడుతుంది. మొండి దయ్యాలు ఆత్మీయంగా జయించాలంటే అది ఒకటే కారణం. నువ్వు ఇట్లా జయించాలంటే అయ్యా ఇది ఒకటే మార్గం. నేను ఇది అక్కడక్కడ అడపదడప. కొంతమందికి పిచ్చి సినిమాలు చూడడం అలవాటు, కొంతమందికి బూతుల యొక్క దయ్యాలు ఉన్నాయి, వాళ్ళ శత్రువులు అవి. కొంతమందికి గుట్కాలు, కొంతమందికి మందు తాగడము, రకరకాల శత్రువులు ఉన్నారు. నేను మీకు కేవలము ముడిసరికి అప్పచెప్పుచున్నా. మీకు ఏ శత్రువు ఉన్నాడో వాక్యంతో గుర్తుపట్టండి, ఆ శత్రువుని జయించాలి. కొంతమందికి బూతులు మాట్లాడడం, కొంతమందికి సనుక్కోవడం, కొంతమందికి చెవులు కొరుక్కోవడము, కొంతమందికి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడకపోతే మాత్రం కుదరదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శత్రువు. నేను వీళ్ళ అని మాట్లాడతలేదు. నీకు ఏ శత్రువు ఉన్నాడో ఆ శత్రువును గుర్తుపట్టవచ్చు. ఈ శత్రువు ఉంది, ఈ శత్రువుని జయించడానికి ఆత్మీయంగా, భౌతికంగా నేను ఏం చేయాలి అని ఒక ప్రణాళిక గీసుకో. నీకు ఒకవేళ కష్టంగా ఉంటే దేవుని పనివాడిగా నేనున్నాను, నాతో సంప్రదింపులు జరిపి, బ్రదర్ నాకు ఈ బలహీనత ఉన్నది, నేను జయించాలంటే ఏం చేయాలని చెప్పు. నేను నీకు 2 రకాల మార్గాలు చెప్తాను. ఒకటి, నీకోసం ఆత్మీయంగా నేను ప్రార్థన చేయగలుగుతాను. రెండవది, నీకు నేను భౌతికంగా దాన్ని జయించడానికి కావలసినటువంటి సలహాలు ఇవ్వగలుగుతాను. దీనివల్ల శత్రువులను జయించగలిగే జయశూలం అవుతాం. మనం జయించిన వారికి కదా జీవవృక్ష ఫలాలను భుజం పనిచ్చేది. అలాంటి వారికి ఉండాలంటే ఇది మాత్రమే మార్గం. మిగిలిన భాగాన్ని మన మధ్యాహ్న కాల సమయంలో చూసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యమును బట్టి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు జాషువా బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. మనందరూ కూడా వాక్యం విషయంలో కార్యం జరుగులాగున ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మైక్ తీసుకెళ్ళాలి. మీకు మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునగాక. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చిన దేవుడా మీకు వందనాలు. సమకూర్చడానికి యోగ్యత లేకపోయినా మీ కృప చేత మేము సమకూర్చబడి ఉన్నాం ప్రభా. అయ్యా మా మంచితనం చేత, మా జ్ఞానం చేత, భక్తి చేత మేము సమకూర్చలేదు. కానీ ఆనాడు మా పితరులను అబ్రాహాము సమకూర్చిన దేవుడు కనుక మేము కూడా తండ్రి అదే సంతానంలో ఉన్నాము కనుక మమ్మల్ని సమకూర్చిన దేవుడు అయి ఉన్నావు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన ఈ ఉదయకాల సమయంలో మీ దాసుని నిలబెట్టుకొని జయించుట. అవును ప్రభా, ఇది ఒక పెద్ద శత్రువు అయి ఉన్నది, ఒక సాతాను అయి ఉన్నది ప్రభా. అలనాడు ప్రభా లూసిఫర్ కూడా జయించలేక వాడు ఓడిపోయి ఉన్నాడు ప్రభా. మేము ఈ కాల వర్తమానం వాక్యంలో ఉన్నాం కనుక ఏ రీతిగా జయించాలో నాయన జయించుటకు మార్గం ఏమై ఉన్నదని చెప్పి మీ దాసుల ద్వారా మీరు మాట్లాడే విధానం బట్టి మీకు అవును తండ్రి, మా బలహీనతలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఈ మానవ ప్రయాణంలో, మానవ జీవితంలో అయ్యా ఈ కాల వాక్యం నుంచి, వర్తమానం నుంచి మీరు తేటగా, చూటుగా ఈ చిన్న సంఘాన్ని ప్రేమించి మీరు మాట్లాడే విధానం బట్టి వందనాలు అయ్యా. ఈ ప్రస్తుతం జరుగుతున్న విధానం బట్టి నాయన నిద్రని జయించుట, తిండిని జయించుట, లేకుంటే మమ్మల్ని మేమే శత్రువు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇది నిజమైన సత్యం ప్రభా. అయ్యా మమ్మల్ని మేమే అడ్డుగా నిలబడి ఉన్నాం ప్రభా. ఈ కాల వర్తమానికుడు కూడా సూటుగా మాట్లాడుతున్నాడు, నన్ను నేనే శత్రువుని చెప్తున్నాడు ప్రభా. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు అయినప్పుడు కూడా తండ్రి ఆయన గర్వపడకుండా కింద స్థానంలోకి వెళ్ళి నన్ను నేనే శత్రువు అని చెప్పి చూపిస్తున్నాడు ప్రభా. ఎందుకంటే ఈ రోజు మా మధ్యలో మీరుండి మాట్లాడిన దేవుడై ఉన్నారు. అవును తండ్రి, అయ్యా మాకు గర్వమైన శత్రువా, లేకుంటే మాకు అనేకమైన ఆటంకరమైన శత్రువు తండ్రి, దాన్ని జయించుడికి నాయన ఒకటే ఒక మార్గం తండ్రి. వాక్యము వర్తమానం పక్కన మేము ఎంబడించడమే ఒక మార్గం ఉన్నది ప్రభా. అవును తండ్రి, అది నిజమైన బీజమై ఉన్నది నాయన. ఈ వాక్య ప్రకారం నడవటం, ఈ వర్తమాన ప్రకారంగా దానికి మేము ఆమేన్ అంటమే తండ్రి. జయించే సహాయం చెప్పడం నాయన. మా బలహీనతలు ఎరిగిన దేవుడు అయి ఉన్నావు నాయన. మీ కృపతో మమ్మల్ని జయించుటకు సహాయం చేయండి. మీ కృప ద్వారా మేము జయించగలుగుతాం నాయన. మీ వాక్యం ద్వారా మేము జయించగలుగుతాం అయ్యా. ఈ వర్తమానం ద్వారా నాయన మేము ముందుకు నడవగలుగుతాం. మీ కృపలో మమ్మల్ని బలపరచండి. జయించడానికి జయ వీరులుగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. అయ్యా మరి ఫోన్ గురించి కూడా నిజమే ప్రభా. అది ఫోన్ అనేది మనిషిని పాతమ లోకములకు తీసుకెళ్తుంది ప్రభా. దాన్ని కూడా జయించుటకు మీ కృప తోడించండి అయ్యా. మా భక్తి ద్వారా మేము జయించలేము నాయన. మీ కృప ద్వారా మేము జయించగలుగుతాం. మీ నామము ద్వారా మేము జయించగలుగుతాం. ఈ కాల వర్తమానం ద్వారా మేము జయించగలుగుతాం ప్రభా. దీన్ని మేము మా మనసులో ఉంచుకొని బ్రతుకు దినములన్నీ కూడా ప్రభా
మీ నామాన్ని గణపరిచే భాగ్యం దయచేయండి అయ్యా. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభా, నేను అనే అహంకారం కానీ, నేను అనే భావము, నేను అనే దాన్ని మాలో నుంచి తీసివేయండి ప్రభా, మా నుంచి దూరం చేయండి ప్రభా. ఎందుకంటే నాయనా దేవాది దేవుడు నీవైన తండ్రి అయ్యా, మరి తువ్వాలు కట్టుకొని నాయన పాదములు కడిగిన దేవుడు అయి ఉన్నావు అయ్యా. తగ్గింపు జీవితానికి నీవే నిదర్శనమై ఉన్నావు ప్రభా. ఆ స్థానమును మేము కోరుకుంటున్నాం ప్రభా, మా సంఘము కోరుకుంటుంది ప్రభా. ఎందుకంటే ఈ కాల వర్తమానికుడు కూడా తగ్గించుకొని ఉన్నాడు, జీవాధిపతి నీవు కూడా తగ్గించుకొని ఉన్నావు ప్రభా. ఆ స్వభావం మాకు దయచేయండి, మాకు దయచేయండి ప్రభా, మా అందరికి దయచేయండి అయ్యా. మేము తగ్గవలసిన వారమే ఉన్నాం ప్రభా, నువ్వు ఇచ్చవలసిన దేవుడవై ఉన్నావు ప్రభా. మీ కింద బ్రతుకుతున్న వారం ప్రభా, మీ దొడ్డులో జీవిస్తున్న జనాంగమై ఉన్నాం ప్రభా. నువ్వు మేపుతున్న గొర్రెలమై ఉన్నావు ప్రభా, గొర్రెలకి మంచి కాపరమై ఉన్నావు తండ్రి అయ్యా. నీకు ఇష్టమైన వారిగా మీరు జీవిస్తున్న సహాయం చేయండి. నేనే స్వభావం తరిమి పట్టిన ప్రభా అయ్యా. నూతన స్వభావముని, నూతన ఆలోచన మాకు దయచేయండి. అది నీలో ఉన్నది నాయన, అది మాకు దయచేయమని మేము వేడుకుంటున్నాం ప్రభా. కృపతో సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము. దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటెదను. దేవుని సహాయం